ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయం 1 నుంచి 15 చదువు. ఈ పట్టణంలో నిలిచి ఉన్న వారు బైక్ తీసుకుని చదువున్నారు. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను చత్తురు. కానీ కల్దీయుల యొద్దకు బయలు వెళ్ళి వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకొను అని ఇర్మియా ప్రజలకందరికీ ప్రకటింపగా, మత్తాను కుమారుడైన షెఫన్యాయును, పషూరు కుమారుడైన గెదల్యాయును, షెమల్య కుమారుడైన యూకాలును, మల్కియా కుమారుడైన పషూరును వినిది కనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినది ఏమనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టం కోరువాడే గాని క్షేమం కోరువాడు కాడు. ఇతడు ఈ సమాచారము వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వారికి మరణశిక్ష విధింపుము. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు. రాజు మీకు అడ్డము రాజాలనగా వారి ఇర్మియాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోనికి కూషీయుడగు ఎబెద్మెలెకును షండుడు వారి ఇర్మియాను గోతులు వేసిన సంగతి విని రాజు నగరంలో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగ మనవి చేసెను, రాజా, నా ఏలినవాడ, ఆ గోతులో వేయబడిన ఇర్మియా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తు అన్యాయము. అతడున్న చోటును అతడు ఆకలి చేతి చచ్చును. పట్టణంలో నేను ఇంకను రొట్టెలు ఏమీ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతిలో నుండి అతని తీయించమని కూషీయుడగు ఎబెద్మెలెకును సెలవీయగా, ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతమైన చిక్కి బట్టలను చిరిగి చిరాకులైన గొడ్డపాత్రలను తీసుకొని పోయి ఆ గోతిలో ఉన్న ఇర్మియా పట్టుకొన్నట్లుగా త్రాళ్ల చేత వాటిని తిప్పి పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ల మీద నీ చంకల క్రింద పెట్టుకొనమని అతనితో చెప్పాను. ఇర్మియా అలాగూ చేయగా వారు ఇర్మియాను తాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలకు తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించాడు. అందరూ చెప్దాం గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి లేఖనాల్లో నుంచి ఈరోజు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు చూడబోతున్నాం. ఆ వ్యక్తి పేరేంటంటే, మనము చదువుకున్నటువంటి ఈ యొక్క ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయంలో ఉన్న షండుడు అయినటువంటి ఎబెద్మెలెకు. ఎవరంటే ఇతని పేరు చెప్పండి. ఎబెద్మెలెకు చెప్పండి అమ్మా. ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? విన్నారా? మరొకసారి చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. ఇంకొకసారి చెప్పాలి. ఎబెద్మెలెకు అనే పేరుకి అర్థము కింగ్స్ సర్వెంట్, అంటే రాజ సేవకుడు. ఎబెద్మెలెకు అనే పేరుకి అర్థం ఏంటి? రాజ సేవకుడు. ఇతడు షండు. అతను ఎవరండి? షండు. షండు అంటే నపుంసకుడు అని అర్థం. షండు అంటే ఏంటి? నపుంసకుడు. నపుంసకుడు వేరు, హిజ్రా వేరు. అంటే హిజ్రా వేరు, నపుంసకుడు వేరు. షండు అంటే నపుంసకుడు. ఈ రెండు ఒకటే, 3 కూడా ఉపయోగించబడ్డాయి అని యేసుప్రభువు వారు చెప్తారు. నపుంసకుల గురించి చెప్తారు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుడతారు,
పుట్టిన తర్వాత నపుంసకులుగా మార్చబడేవారు, వారికి వారిగానే మార్చబడేవారు ఉంటారు అని చెప్పారు ప్రభువారు. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి షండు నపుంసకుడు, మార్చబడినటువంటి నపుంసకుడు అంటే నపుంసకుడుగా లేక షండుగా చేయబడ్డాడు. పూర్వము ఇది ఆనతి, రాజుల దగ్గర రాజుగారికి సేవ చేసే ఎవరైనా సరే షండులుగా మార్చేసేవారు. షండులుగా ఎందుకంటే వాళ్ళు అలా ఉండాలి. చాలామంది రాణులు ఉపపత్నులు అందరూ ఉంటారు కనుక వారితో ఉన్నటువంటి రిస్క్ను బట్టి ఆ రిస్క్ ఫేస్ చేయలేక వారిని ఏం చేసేవారంటే పూర్వము నపుంసకులుగా మార్చేవారు. హేగే కానీ ఇలా మనం దానియేలు గ్రంథంలో కానీ చాలా రాజుల దగ్గర మనం ఉన్నటువంటి సేవకులు చాలామంది ఇలా మార్చబడినటువంటి వారే. సో ఏదేమైనప్పటికీ ఇతడు షండు అంటే నపుంసకుడు. మంచిది. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తే ఇర్మియా గ్రంథము మరి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల తర్వాత పెద్ద పుస్తకం అంటే అధ్యాయాలను బట్టి కౌంట్ చేయడం కాదు, వర్డ్స్ అంటే దీనికి ఉన్న వచనాలను బట్టి లేక దీనికి ఉన్న మాటలను బట్టి. ఇందులో రాయబడిన మాటలు కీర్తనల తర్వాత ఇదే పెద్దది. అంటే అన్ని మాటలు ఉన్నాయి ఎక్కువ, అధ్యాయాలకు కొన్నైనా మాటలు ఎక్కువ. మాటల ప్రకారంగా చూసుకుంటే ఇది రెండో అతి పెద్ద పుస్తకం. దీన్ని ఇర్మియా రాశాడు. ఖచ్చితంగా అందులో ఎలాంటి డౌట్ లేదు. చిన్న వయసులో బాలుడుగా మొదటి అధ్యాయంలో మనకు కనపడింది. ప్రభు పిలుచుకుంటాడు ఇర్మియా, నువ్వు వచ్చిన పరిచర్య చేయంటే నేను బాలుడను, నేను చేయలేను అని అంటే నువ్వు బాలుడవు అని అనుకోనవద్దు. నీవు చిన్నవాడవని నువ్వు అనుకోనవా, వలసినటువంటి పని లేదు. నేను నిన్ను నా పాత్రగా వాడుకుంటానని ప్రభు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ప్రభు చేతిలో ఎవరైనా వాడబడతారు. చదువు ఉన్నా లేకపోయినా, నువ్వు విద్యావంతుడు అయినా పామరుడు అయినా, ధనవంతుడు అయినా దరిద్రుడు అయినా, నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎలాంటి వాడమైనా సరే, చిన్నవాడమైనా పెద్దవాడమైనా, అనుభవం ఉందా లేకపోయినా, జ్ఞానం ఉందా లేకపోయినా, ప్రభు చేతిలోనికి నీవు వస్తే ఆయన తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కాదు. ఈ ఇర్మియా అనే పేరుకి అర్థం ఏమిటి అని అంటే లార్డ్ ఎస్టాబ్లిషెస్ అని అర్థం. యెహోవాయే స్థాపించును, లేక ప్రభువు స్థాపించును, లేక యెహోవాయే స్థిరపరచును, ప్రభువే స్థిరపరచును అని అర్థం. లార్డ్ ఎస్టాబ్లిషెస్ అంటే యెహోవా స్థిరపరచును లేక యెహోవా స్థాపించును అని అర్థం. ఇర్మియా అనే అర్థం. నిజానికి ఇర్మియాకు ఒక పేరు పెట్టారు. ఏంటి ఆ పేరు అని అంటే విలాప ప్రవక్త. చెప్పండి అందరూ కూడా, అందరూ చూడాలి, అందరూ వినాలండి. చాలా మంచి మాటలు చెప్తారు మేము ఈరోజు వింటే. ప్రభు మీతో మాట్లాడతారు. సో ఇర్మియా విలాప ప్రవక్త అంటే ఏడ్చువాడు, ఎప్పుడు దుఃఖించువాడు, ఎప్పుడు ఏడ్చువాడే. ఈ ప్రవక్త విడిచిన కన్నీళ్ళు ఇంక ఏ ప్రవక్త ఏ భక్తుడు వారిలో విడువలేదు. అన్ని కన్నీళ్ళు ఉంచాడు, ఏడుస్తూనే ఉన్నాడు. విలాప గ్రంథాలు కూడా ఇతనే రాశాడు. అది కూడా చూడండి, అక్కడ కూడా ఏడుస్తూనే ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? నశించిపోచిన ప్రజలు తిరుగుబాటు. ఈ అధ్యాయంలో చాలాసార్లు రాయబడిన మాట తిరుగుబాటు అనే మాట. దేవుని ప్రజలు తిరుగుబాటు చేయవారిగా మారిపోయారు. దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని దాసుల మీద, దేవుని ప్రవక్తల మీద, దేవుని మీద కూడా తిరుగుబాటు చేస్తున్నటువంటి వ్యక్తులుగా మారిపోయారు. కాబట్టి ఆ తిరుగుబాటును బట్టి, వారి మీదకి రాబోతున్న ఉగ్రతను బట్టి అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారు, అయ్యో దేవుని రూపంలో ఉన్న నా బిడ్డలు నశించిపోతున్నారు, వీరు పాడైపోతున్నారు, దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి దండన శిక్షను వారి మీదకి రప్పించుకుంటున్నారు. అయ్యో ఎలా ఇంత ఉగ్రత నుంచి తప్పించుకునే వారు ఎవరు లేరా అని చెప్పి విలాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చెప్తూ వారికి ఈ 38వ అధ్యాయంలో ఒక సజెషన్ ఇస్తున్నాడు. ఏంటి ఆ సజెషన్ అంటే దేవుడు నాతో చెప్పాడు. నిజమే, దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై చెప్పాడు. ఏమన్నాడంటే, ఇర్మియా నువ్వు ఒక న్యూస్ చెప్పాలి, ఒక సమాచారం చెప్పాలి. ఏంటో తెలుసా? వీరు తెగులుతో కానీ, ఖడ్గముతో కానీ, లేకపోతే కరువుతో కానీ, చెప్పండి ఈ 3 మాటలు: తెగులు, ఖడ్గము,
కరువు, తెగులు, ఖడ్గము, కరువు. వీటితో నశించిపోకుండా వీళ్ళు బ్రతికి బయటపడాలంటే ఏం చేయాలి తెలుసా? వీళ్ళు బబులోను దేశానికి వెళ్ళిపోవడానికి సంసిద్ధం అవ్వాలి. లేని పక్షంలో తెగులు చేత చనిపోయేవారు కొంతమంది, ఖడ్గము చేత చంపబడేవారు మరి కొంతమంది, కరువు చేత చంపబడేవారు మరి కొంతమంది. నేను నా దాసుడైన నెబుకద్నెజరును సిద్ధంగా ఉంచాను. నిజమే, అతడు అన్యుడే, కానీ దేవుని ప్రజలకు బుద్ధి చెప్పడానికి కొన్నిసార్లు అన్యులను కూడా వాడతాడు దేవుడు. అందులో అవన్నీ డౌట్ లేదు. ఎవరి చేతనైనా చంప చెల్లి అనిపిస్తాడు దొంగకపోతే. అన్యుడేంటి నన్ను శిక్షించడం ఏంటి, దేవుడు ఇలా చేయడం ఏంటి అని అనడానికి లేదు. హబక్కూకు ప్రవక్త అదే అంటాడు, ఏంటి ప్రభా అన్యుల చేత నీ బిడ్డలను శిక్షించ, నువ్వు శిక్షించగలిగితేనే అంటాడు. అబ్బాయి అలా కుదరదు, అలాగా కుదరదని చెప్పాడు. అప్పుడు 3వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు, ఓర్మని ఏడుస్తాడు హబక్కూకు. అధ్యాయం మొదటి వచనంలో మనకు కనబడింది హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యములతో వాయించదగినదని అంటాడు. యెహోవా నిన్ను గురించినటువంటి వార్త విని నేను భయపడుచున్నాను అని అక్కడ ప్రలాపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా వాడుకుంటారు. సో కాబట్టి నెబుకద్నెజరు వచ్చి వీరిని చెరపట్టే ముందే మీరు ఆయన చెరపట్టడానికి వస్తారు. వచ్చినప్పుడు మీరు లొంగిపోయి వెళ్ళిపోండి, బతుకుతారు, అక్కడ ఉంటారు, ఎక్కడ సేఫ్గా ఉంటారు. నాకు అదే కావాలి. బానిసత్వంలో మీరు వెళ్ళిపోయినా పర్వాలేదు, మీరు మాత్రం ఎలా ఉండాలి? సేఫ్గా ఉండాలి. సేఫ్గా ఉండాలంటే వెళ్ళిపోండి ఆ మాట విని అనే ఒక సమాచారం చెప్పంటే అతడు వచ్చి చెప్పాడు, ఇదిగో బబులోను రాజు రాబోతున్నాడు, అతనికి మీరు లొంగిపోండి, లొంగిపోతే మీరు క్షేమంగా అక్కడ ఉంటారు, లేదంటే కరువు, ఖడ్గము, తెగులు మీ మీదకి వస్తాయంటే. అక్కడ శత్రువులు ఉన్నారు. ఎవరు అక్కడ ఉన్నటువంటి శత్రువులు? సెఫట్యా, గెదల్యా, యూకాలు, పశువులు. ఎంతమంది అండి? సెఫట్యా, గెదల్యా, యూకాలు, పశువులు అనే ఈ నలుగురు ఎవరు అని అంటే యాజకులు ఉన్నారు. ఎవరిలో? ప్రధానులు. యాజకులు కూడా ఉన్నారు ఇందులో, వీళ్ళు కాకుండా. వీళ్ళందరూ ప్రధానులు. వీళ్ళందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళి అన్నారు, రాజుగారు ఈ ఇర్మియా ఎలాంటోడు తెలుసా? ఈ ప్రవక్త, ఈ పాస్టర్ ఎలాంటోడు తెలుసా? ఇదిగో అన్యుడు వచ్చి మన మీదకి వస్తే అంటే మనం యుద్ధం చేయకుండా చేతగాని వాళ్ళలాగా, చెవటల్లాగా, మీసాలు రోషాలు లేని వాళ్ళలాగా వాళ్ళంతా బాబు పట్టుకెళ్ళిపోండి బాబు అని లొంగిపోవాలంట. ఇదిగో మన పౌరుషం ఏమైనా తక్కువ? మన ఉప్పు కారం తింటానేదా? మనకేం శక్తి లేదా? మనకు బలం లేదా? మనకు జ్ఞానం లేదా? మనకు సైన్యం లేదా? రథాలు లేవా? గుర్రాలు లేవా? ఏం తక్కువ అని ఈ పాస్టర్ ఇలా మాట్లాడుతున్నాడు, ఈ ప్రవక్త ఇలా మాట్లాడుతున్నాడు. వీడు బలహీనపరుస్తున్నాడు కానీ ఎంకరేజ్మెంట్ లేదు. కాబట్టి మరణ శిక్షకు పాత్రుడు, కాబట్టి మరణ శిక్ష విధించడానికి వీళ్ళందరూ వెళ్ళి రాజుగారి దగ్గరికి చెప్తే రాజుగారు అన్నారట, ఈ రాజుగారు నిజంగా చేతగాని వాడు అన్నారు. రాజుగారు అధికారం కదా, నిజానికి ఇర్మియాను చంపే అంత ఉద్దేశం రాజుగారికి లేదు, కానీ ఈ ప్రధానులకు భయపడి మళ్ళీ నాకేమైనా ఎక్కడ ఎసరు పెడతారు అని భయపడి ఏం చేశారంట, ఇదిగో మీ చేతిలో ఉన్నాడు, మీ ఇష్టం, మీరు ఏం చేయాలనుకుంటే చేయండి, నేను అంటూ చెప్పను అన్నప్పుడు వారు తీసుకెళ్ళి ఒక కర్మాగారంలో ఉన్నటువంటి ఒక నూతిలో, ఒక గొయ్యిలో పెట్టారు. 3 అడుగులు వెడల్పు ఉంది, లోతుగా ఉంటుంది. అందులో నీళ్లు ఉండవు. అందులో ఏముండవు? నీళ్లు లేనటువంటి ఒక గొయ్య. అందులో బురద ఉంది. తాళ్ళు వేసి ఆ బురదలో నుంచి, ఆ బురద కలిగినటువంటి ఆ గొయ్యిలో నుంచి తిప్పేశారు ఇర్మియా. అందులో చాలా రోజులు ఉన్నారు. చీకటి గొయ్య. అసలు కర్మాగారం అంటేనే పూర్వం చీకటి. పూర్వం చీకటి వదిలేసేవారు. అందుకనే యేసుప్రభువు అక్కడ ఏడుపును పండ్లు కొరుకులు ఉండరు అన్నారు. అక్కడ చీకటి అని కూడా రాయబడి ఉంది. సో చీకటి, ఏడుపు, పండ్లు కొరుకుడు, ఇంకేం ఉండదు, ఇంకేం కనబడదు. చిన్న చీకటి, అంధకారం, గాఢంధకారం. కర్మాగారం అంటే ఒక జైలు. జైలులో మళ్ళీ ఉంటా. ఇది ఒక రకం మాట, శిక్షించడాలు రకాలు. అది కూడా అందులో ఏమి లేదు, నీళ్ళు లేవు, ఊబ ఉన్నటువంటి ఒక గుట్ట, ఒక గొయ్యిలో వేసేసారు చీకటిలో. అది తాళ్ళతో కట్టి దించేసి వదిలేశారు, చేతులు అన్ని కట్టి. ఇప్పుడు అందులో ఆహారం ఏమి పెట్టరు. వీళ్ళందరికీ తెలుసు, ఈ శత్రువులందరికీ ఇర్మియా చచ్చిపోతాడు.
వీళ్ళందరూ ఎవరు? ఇర్మియా ఎవరు అంటే ఒకే జాతి వారు. వీళ్ళందరూ దేవుని బిడ్డలే, దేవుని ప్రజలే. కానీ వీరెవ్వరూ కూడా అతనిని పట్టించుకోవడం లేదు. అతడు గోతిలో లేక గుంటలో ఇర్మియా పడి చనిపోతాడని తెలిసినా ఏమి పట్టించుకోవడం లేదు. ఆకలితో అలమట్టించి చచ్చిపోతాడు. మామూలుగా ఒక దెబ్బతో కొట్టి చంపేస్తే గొడవ లేదు కదా. అలా కాకుండా గోతులో పెట్టి చేయిలు కట్టేసి, కాళ్ళు కట్టేసి, కాళ్ళతో దింపేసి, ఊపులో ఇటు కదలడానికి లేదు, ఇటు కదలడానికి లేదు. అంటే ఒక పక్కన చేతులు బాగా హింసించి, ఒక పక్కన ఆకలి బాధతో, అంటే ఆ చీకట్లో ఏం కనపడని ఆ చీకట్లో ఉండడం ఎంత భయంకరమైన శిక్ష అది. అంటే బ్రతుకుండి నరకాన్ని అనుభవించడం అంటారు చూసారా ఆ పని. చూసారా, ఒక దాసుడు దేవుని పరిచర్య కొరకు చిన్న వయసులో ఇన్ని హింసలు పడ్డాడో. అన్ని హింసలే ఇర్మియాకు. కానీ ఈ యొక్క పరిచర్యలో వెనుదిరగలేదు ఎక్కడ కూడా ఇర్మియా. ప్రభువును వీడు ఎక్కడ కూడా విడుదల, అయ్యో నేను భరించలేని శిక్షణ అనలేదు. మొహమాటం లేకుండా రోషం కలిగిన దైవజనుడు లాగా దేవుని పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం చేద్దాం. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, అలా ఉన్నప్పుడు ఆ సమయంలో అక్కడ లేచాడు ఒక వీరుడు, గొప్ప వ్యక్తి. అతనే ఎవరండి? పేరుకి అర్థమేంటి? రాజస్థాన్. ఇతడు ఏ దేశస్థుడు అంటే ఇథియోపియా చెందినవాడు. దాన్ని తెలుగులో కూషీయుడు. ఎవరండి? కూషీయుడు. కూషీయుడు అని అంటే నల్ల జాతీయుడు అని అంటే. ఇథియోపియా దేశానికి సంబంధించిన వాడు. ఇప్పుడు ఆఫ్రికా, ఏ దేశస్తుడు? ఆఫ్రికాలో ఉంది. ఇతడు ఆఫ్రికా జాతికి సంబంధించిన. ఆఫ్రికాలో ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు కదా, నల్లగా ఉంటారు. సరిగా వస్త్రాలు కూడా ఉండవు. ఆఫ్రికా ఇప్పటికీ కూడా వెనుకబడినటువంటి దేశాల్లో ఒక దేశం ఇప్పటికీ కూడా. సో ఇప్పుడు అందుకనే మిషనరీ వర్క్స్ అని కూడా మన భారతదేశం లాంటి దేశాలకు ఆపేసి ఇప్పుడు మన భారతదేశం బాగానే ఉండాలి. ఇప్పుడు అన్ని కూడా మిషనరీ వర్క్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి పనిచేస్తాయి అంటే ఆఫ్రికాలో పనిచేస్తాయి ఇప్పుడు అంతా కూడా. అందుకని అమెరికా మన దేశానికి కూడా ఫండ్స్ ఆపేసింది, మన ప్రభుత్వం కూడా ఆపింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఫండ్స్ అన్ని కూడా ఎక్కడ ఇస్తారు? ఆఫ్రికా ఇస్తారు. అలా ఆ దేశం వెనుకబడినటువంటి దేశం. ఆ నల్ల జాతీయులకు చెందినటువంటి వాడే కూషీయుడు. ఆఫ్రికా నల్ల జాతీయులు ఒక జాతీయుడు. ఇతడు ఒక అన్యుడిగా దేవుని ఎరిగినటువంటి వాడు కాదు, ఒక సేవకుడు. అయినప్పటికీ ఇర్మియా ఆ యొక్క గుంటలో లేక గోతిలో, బురద కలిగిన గోతిలో వెయ్యబడ్డాడు అని తెలుసుకుని ఇతడు వెంటనే స్పందించాడు. అయ్యో అతడు ఆ గుంటలో తినడానికి ఏముండదు, ఇప్పుడు ఎలా ఇతడు చనిపోతాడని చెప్పి వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని వేడుకున్నాడు. అయ్యా, ఇర్మియా అన్యాయం ఏమీ చేయలేదు. ఇర్మియా ఏం చేయలేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఒక అన్యుడు. ఇర్మియా ఏ అన్యాయం చేయలేదు. ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పాడు. అతడు ఎలాంటి నేరం చేయలేదు కనుక అతనిలో ఎలాంటి అన్యాయం లేదు. అతడు ఆకలితో చనిపోతాడు ఆ గుంటలోనే ఉంటే. కాబట్టి అని చెప్పి రాజుగారిని వేడుకుంటే రాజుగారు అన్నారట, అలా అయితే నీ దగ్గర ఉన్నటువంటి 90 సైనికులు 30 మంది సైనికులు తీసుకెళ్ళి నువ్వు అతన్ని ఏం చేయి విడిపించుకున్నప్పుడు ఇతను వెళ్ళి కొన్ని తాళ్ళు తీసుకున్నాడు. చిరిగిపోయినటువంటి 10, 11, 12 వచనాలు మనకు కనపడతాయి. అక్కడ కొన్ని తాళ్ళు తీసుకున్నాడు. చిరిగిపోయిన గుడ్డలన్నీ తీసుకున్నాడు. గుడ్డలన్నీ చిరిగిపోయిన గుడ్డలు ఏం దొరక్క అవన్నీ ముడేసి పట్టుకెళ్ళి అని ఇర్మియాకు ఇచ్చి, తాడు కూడా పట్టుకెళ్ళి ఇర్మియాకు దెబ్బలు తగలకూడదని, నొప్పి రాకూడదని చంకల కింద పెట్టుకోనమని అతని పైకి మొత్తం మీద ఏం చేశాడంటే ఈ షంటుడైనటువంటి అబెద్మెలెకు ఇర్మియాను గుంటలో నుంచి పైకి లేపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయం మనం గమనించుకోవాలి. దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్ని అవరోధాలు వచ్చినా దేవుడు ఎవరినో ఒకరిని నీకోసం ఏర్పాటు చేసి ఖచ్చితంగా నిన్ను తప్పిస్తాడు. మతంతోనూ, దేశంతోనూ, జాతితోనూ సంబంధం లేదు. ఎవరినో ఒకరిని దేవుడు నీకోసం ఏర్పాటు చేస్తాడు. ఈరోజు ప్రభువును నమ్ముకున్నందుకు నువ్వు హింసించబడుతున్నావా?
డోంట్ వరీ, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆల్రెడీ 2 దేవదూతలు నీ కొరకు పంపుతూనే ఉన్నాడు. నిన్ను ఎప్పుడు సంరక్షించడానికి నీ చుట్టూ దేవదూతలు ఉన్నారు. అది చాలకపోతే ప్రభు మనుషులను కూడా నీ కోసం ఏర్పాటు చేశాడు. ఎక్కడో చోట ఇది ఏర్పాటు చేస్తూనే ఉంటాడు ఆయన నమ్మిన వారి కొరకు. దేవునికి ఇస్తాడు. భయపడవలసిన పని లేదు. ఇర్మియా భయపడలేదు, ఒంటలో ఉన్నాడు. దేవుడు చూసారా, ఒక నల్ల జాతీయుని, ఒక అన్యుణ్ణి, ఒక షడ్డుని ఏర్పాటు చేసి ఆ గుంటలో పడిపోయిన అతన్ని ఏం చేశాడు? లేపాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇతని గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? 39వ అధ్యాయంలో, అంటే అలాగ నమ్మకంగా పనిచేస్తే ఎవరినైనా దేవుడు హెచ్చిస్తాడు. వీళ్ళ వాళ్ళు అనేవాడు దేవుడు. 39వ అధ్యాయం 16 నుంచి చదవండి. 39వ అధ్యాయం చదవాలి. 39వ అధ్యాయం అంటే ఇర్మియా, నీవు వెళ్ళి కూషీయుడకు ఎబెద్మెలెకుతో ఇట్లనము, నీవు వెళ్ళి కూషీయుడకు ఎబెద్మెలెకుతో ఇట్లనము, ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఈ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొను, నీ ప్రాణమును నీవు దక్కించుకొను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఇర్మియాతో, గోతిలో చూచిన ఇర్మియాతో అంటున్నాడు, వెళ్ళిప్పుడు ఎవరైతే నిన్ను గోతిలో నుంచి నువ్వు లేపబడ్డానికి ఎవరైతే సహకరించారో అతనితో చెప్పు. ఆ కూషీయుడు అయినటువంటి ఎబెద్మెలెకుతో చెప్పేంటి తెలుసా? ఏదైతే నేను చెప్పానో అది ఈ ప్రజల మీదకి రాబోతుంది. ఆ ఉగ్రతకు, ఆ కరువు, ఆ ఖడ్గము, ఆ తెగులు దీని మీదకి రాబోతుంది. అనేక మంది ఇక్కడి నుంచి చెరపట్టిపడి పోతారు. ప్రాణం అందరిది పోతుంది. కానీ ఇదిగో ఎబెద్మెలెకు, నీ ప్రాణం మాత్రం నేను విడుదల పరుస్తున్నాను. గట్టిగా చెప్పండి. నీ ప్రాణానికి ఎలాంటి ఆపద లేదు, నీకు ఎలాంటి కీడు రాదు. నేను నిన్ను విడుదల పరుస్తున్నాను. ఎంత అద్భుతమైన దేవుడు. అందరూ నశించుకొని ఒక్కడ మిగులుతున్నాడంటే కారణం దేవుని పట్ల నమ్మకమైన. నువ్వు నాకు ఎలా ఉన్నావు? నమ్మకంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు హాని ఏమీ రాదు. అందరికీ హాని వచ్చిన ఇర్మియా కానీ ఈ షంటుడైనటువంటి ఎబెద్మెలెకు కానీ హాని రాలేదు. వీళ్ళిద్దరూ మీరు ఎక్కడికి కావాలి అక్కడికి వెళ్ళాలి. ఇర్మియాతో ఇర్మియా, నీకు ఏ ప్రాంతం కాదు ఆ ప్రాంతంలో నువ్వు యెరూషలేములో ఉంటావా, యెరూషలేములో లేక బబులోను వచ్చేస్తావా, బబులోను వచ్చే నీ ఇష్టం, ఎక్కడికి వెళ్ళినా యు ఆర్ ఫ్రీ అన్నాడు. అలాగే షంటుడైన ఎబెద్మెలెకుతో కూడా నెబుకద్నెజర్ అన్నాడు, యు ఆర్ ఫ్రీ. నీవు కూడా ఇర్మియా పక్షంగా ఉన్నావు కనుక నీవు కూడా ఫ్రీ. నిన్ను కూడా నేను తప్పిస్తాను. నీ ఇద్దరు ప్రాణాలకి ఎలాంటి హాని కలగదని వాగ్దానం చేశాను. కారణం ఏంటో తెలుసా అండి? ఇర్మియాకు దేవునికి నమ్మకంగా ఉండి ఇర్మియాను గోతిలో నుంచి లాగాడు. ఇప్పుడు ఇతరులో ఉన్న 4 లక్షణాలు నేను చెప్తాను, మంచి లక్షణాలు. ఇందులో నుంచి ఇప్పుడు దాకా మనం విన్న దాంట్లో నుంచి 4 లక్షణాలు. నెంబర్ 1, నల్లని వాడైనను దేవుడు కోరుకునే సౌందర్యం గలవాడు. చెప్పండి ఈ మాట. దేవుడు కోరుకునే సౌందర్యం గలవాడు. మరొకసారి చెప్పాలి, అందరూ కూడా గట్టిగా చెప్పాలి. చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి అందరూ. మళ్ళీ చెప్పండి. ఆమేన్. గట్టిగా ఆమేన్. నల్లని వాడైనను దేవుడు కోరుకునే సౌందర్యము కలిగిన వాడు. మిగతా చెప్పాను, అక్కడ కూషీ దేశస్తుడు, ఆఫ్రికా జాతికి సంబంధించిన వాడు, నల్లని వాడు. కానీ దేవుడు కోరుకునేటువంటి సౌందర్యము ఇతనిలో ఉందట. అసలు దేవుడు కోరుకునేటువంటి సౌందర్యం ఏంటి? బాల్యాన్ని చూసి దేవుడు ఆనందిస్తాడా? అని ఆనందిస్తాడా? మన దావీదు సందర్భంలో మనం చూస్తాం, అందరు అన్నదమ్ములందరూ కూడా అయిపోతారు. సమూయేలు రాజుగా ఇజ్రాయేల్ ప్రజలకు అభిషేకించేటప్పుడు సౌలును దేవుడు తిరస్కరించాడు. సౌలుకు బదులుగా మారుగా మరొక రాజును సెలెక్ట్ చేయడానికి
ప్రభు యెషయా ఇంటికి వెళ్ళమంటాడు. యెషయాకి 7 కుమారులు ఉన్నారు. అందులో జ్యేష్ఠుడు, మనకు జ్యేష్ఠుడి నుంచి కనిష్ఠుడు దావీదు, చిన్నవాడు అందరికంటే. అయితే వీళ్ళందరినీ దేవుడు తిరస్కరిస్తాడు. కాదు వీళ్ళందరూ ఎత్తుకుంటారు, బాగుంటారు, లాగుంటారు, వీరులు, కన్ను తిరిగిన వాళ్ళు, మంచి అంటే చురుగ్గా కూడా కనబడతారు. చాలా శక్తి పోడితే ఇంకా అవతల గిర్ర తిరిగి నేల మీద పడిపోయి అలా ఉంటారు చూడడానికి. యుద్ధ వీరులు, యుద్ధం నేర్చుకున్నారు, అన్నీ తెలుసు. కానీ దావీదుకి ఏం తెలీదు. కానీ చివరి వాడైన దావీదు వస్తుంటే చూడటానికైతే అతను ముక్కు, కళ్ళు అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ బాగుంది, అన్ని బాగున్నాయి. దేవుడు అక్కడ రాయబడి ఉంది, సౌందర్యం కలిగిన వాడట. ఎవరు దావీదు అలాంటి వాడు? సౌందర్యం కలిగిన వాడు. నేను చదివినప్పుడు నాకు స్ట్రక్ ఏంటంటే ఎందుకు ఇది చెప్పాడు? దేవుడు బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తాడా? ఇప్పుడు అలాగని మనమేమి దేవుడు ఇచ్చినటువంటి అందాన్ని తిరస్కరించడానికి వీల్లేదు. వాడు ఎందుకు చెప్పాడు ఈ మాట ముందుగా అని అంటే వస్తున్నప్పుడే ఇవన్నీ చెప్తున్నాడు. ఏంటి వర్ణిస్తున్నాడు? దావీదుకున్నటువంటి ఆ బ్యూటీనెస్, స్మార్ట్నెస్ ని అందాన్ని వర్ణిస్తున్నాడు. కారణం ఏంటని చదివితే కింద కలిసేదానికి అర్థమైంది ఏంటో తెలుసా? మనుషులు పైవేషమును చూస్తారు, దేవుడు హృదయాంతరంగములను చూస్తాడు, పరిశీలిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది. అంటే ఎందుకు ఎంత అందాన్ని చెప్పాడు అంటే ఇదిగో ఇంత అందమైన వాడైనప్పటికీ అందాన్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకోలేదు. గుర్తించుకోండి, నాకు కావాల్సింది అది కాదు. అందం ఉండొచ్చేమో అతనికి, కానీ దాన్ని బట్టి కాదు నేను చేసుకుంటా. మరి దేన్ని బట్టి అంటే అతడు హృదయాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు కోరుకునే సౌందర్యం వేరు. దేవుడు కోరుకునేది బయటి సౌందర్యము కాదు, లోన కనబడే సౌందర్యం. ఈ కూషీడైనటువంటి ఎబెత్మెలెకు నల్లని వాడు చూడటానికి ఫోటో చూసా నేను, చాలా అంత వికారంగా ఉన్నాడు. చూడటానికి చాలా అంత వికారంగా ఉన్నప్పటికీ కూడా ఇతడు హృదయము నిజమైన సౌందర్యం ఉందని దేవుడు స్వయంగా చెప్తున్నాడు. ఇదిగో దేవుడు కోరుకునేటువంటి సౌందర్యం, ఆ ఆత్మీయ సౌందర్యం ఇతని దగ్గర ఉంది. ఏంటి ఆ సౌందర్యం అని అంటే ఇతరులు క్షేమము, మేలు కోరుకున్నవాడే నిజమైన సౌందర్యవంతుడు. గట్టిగా చెప్పండి. ఎవరికంటే నిజమైన సౌందర్యవంతుడు చెప్పండి? ఇతరుల క్షేమము కోరువాడే నిజమైన సౌందర్యం. దావీదు ఇతరుల క్షేమం కోరేవాడు ఎప్పుడు, ఎప్పటికీ కూడా హాని చేయాలని ఎప్పుడు అనుకునేవాడు కదా. ఈరోజు మనలో నిజమైన సౌందర్యము ఏంటి అంటే ఇతరుల క్షేమం కోరుకోవాలి. దేవుడు నీలో ఆత్మీయ సౌందర్యాన్ని చూస్తాడు. దేవుడు బాహ్యాన్ని గుర్తించేవాడు కాదు, బాహ్యంగా చూసి నీకు జ్ఞానం ఉంటే దాన్ని కూడా తొలగొడతాడు. దేవుడు నీకు శక్తి ఉంటే దాన్ని కూడా ఆరిపోజేస్తాడు. నువ్వు వీరుడు అయితే అది కూడా తీసేస్తాడు. చాలా సందర్భాల్లో చెప్పాడు. గిద్యోనుతో యుద్ధం చేసేటప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో చాలా మంది సైన్యం ఉండగా 300 మందిని ఎందుకంటే నా ప్రభు అని. గిద్యోను అంటే ఇలా అంటే ఎలాంటి వాళ్ళు తెలుసా? ఇదిగో ఉన్న సైన్యం అంతా కలిసి వెళ్ళిపోతే వీళ్ళు అంటారు మన సైన్యం ఎక్కువ ఉన్నాం, గుర్రాలు ఎక్కువ ఉన్నాయి, రథాలు ఎక్కువ ఉన్నాయి, మన శక్తి, మన యుద్ధం తెలుసు కాబట్టి గెలిచామంటారు. నో, ఆ ఫేమ్ వీళ్ళకి రావడానికి వీల్లేదు. ఆ ఫేమ్ ఏదో నాకు రావాలి. దేవునికి స్తోత్రం. ఇది బలముతోనో శక్తి చేతనో కాదు. ఈ దేనితో జరుగుతుందో తెలుసా? నా ఆత్మ ద్వారా జరిగిస్తారు. కాబట్టి ఎంతమంది కావాలి? 300 మంది కావాలి నాకంటే. 300 మందితో కత్తిలు కానీ, ఖడ్గాలు కానీ, బల్లాలు కానీ, ఈటులు కానీ, ఏమి విల్లులు కానీ ఏమి లేవు. కొండలు ఇచ్చాడు. కొండతో యుద్ధానికి వెళ్తాడంటే ఎవడన్నా? ఏ పనికి పనులైనా కొండతో యుద్ధానికి వెళ్తాడా? ఎవడైనా దిండిని పట్టుకుని, ఎవడైనా బూరలు పట్టుకుని, ఎవడైనా కొమ్ములు పట్టుకుని ఎవడైనా యుద్ధానికి వెళ్తాడా? దేవుడు విచిత్రంగా కొండ పట్టుకోండి. ఏంటి ప్రభు ఆ గిద్దెలను కొనుక్కోకున్నాడు? ఏంటి ప్రభు కొండ పట్టుకోకున్నామంటే కొండిచ్చి కొడతాడు. కొండ ముక్క ముక్కలు అయిపోతా. వాడికి ఏం దాకా అవతల ఆయనకి ఆల్రెడీ ఏముంటుంది? హెల్మెట్ ఉంటుంది, పురస్కారం ఉంటుంది. పోనీ కొమ్ము అంటే ఏం చేస్తుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత దింటీలు ఏం చేస్తే, బూర్లు ఏం చేస్తాయంటే లేదు. మీరు చెప్పవలసింది ఒకటే, గిద్యోనుకు యెహోవాకును గిద్యోనుకు జయము కలుగును గాకని బోరలు ఊదుతూ అండ్ దివిటీలు వెలిగించుకుని కొండలు పట్టుకెళ్ళి కింద వేసిన వెంటనే
పగలగొట్టి గిద్యోనుకు యెహోవాకు గిద్యోనుకు జయము, యెహోవాకు గిద్యోనుకు జయము, యెహోవాకు గిద్యోనుకు జయమని చెప్పనంటే యుద్ధం జరిగిపోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ యెహోవాకును గిద్యోనుకు జయము జయము జయమని అరుస్తుంటే వాళ్ళు శత్రువులు వాళ్ళ అయోమయం ఎవరి వారి వాళ్ళు కాదు తెలియక వాళ్ళ పుడుచుకు తెచ్చిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? యుద్ధం ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు. దేవునికి ఇస్తాడు. ఆయన మాట్లాడు. నీ బలము, నీ జ్ఞానము, నీ శక్తి ఆయనకు అవసరం లేదు, నీ సౌందర్యం ఆయనకు అవసరం లేదు. ఏదైనా ఉంటే తోకి దులిపేమంటాడు. అక్కడే మోషేకు 40 సంవత్సరాలు దులిపేశారు వీరత్వాన్ని. మాటగారు మోషే మామూలుగా మాట్లాడేవాడు కాదు, మోషే మామూలు శక్తివంతుడు కాదు, మోషే మామూలు వ్యక్తి కాదు. 40 సంవత్సరాలు పెట్టి నిద్దు వాళ్ళ చేశాడు దేవుడు. చివరికి మోషే అంటే నాకు మాటలు రావు అంటున్నాడు, నాకు ఓపిక లేదు అంటున్నాడు. 80 సంవత్సరాల వయసు వచ్చింది. ఏంటి ఓపిక ఏముంటుంది? మొత్తం ఎవరం అంతా కలిగిపోయేలా చేశాడు, జ్ఞానం అంతా పోయేలా చేశాడు, వీరత్వం అంతా పోయేలా చేశాడు, మాటగారితనం అంతా పోయేలా చేశాడు. ఇప్పుడు నాకు కావాలన్నాడు. అంతా పోయిన తర్వాత ఏంటి ప్రభావం అన్నీ ఉంటావు. ఇంత ముందు ఏమైపోయింది? బలంగా ఉండేవాడు కదా, ఓడితే మరి కొట్టలేదా? నేను ఐగుప్తులు ఓడితే గిర్రగిరి తిరిగి ఇసుకపోతే అక్కడే కప్పడేశాను. అప్పుడు ఏమైపోయాను? అప్పుడు నన్ను ఎందుకు కోరుకోలేదు దేవుడు? అప్పుడు కోరుకోడు. నీ బలంతో అంటావు, నీ శక్తితో అంటావు, నీ మాటతో అంటావు. దేవుడికి అవసరం లేదు. అది దేవుడికి ఎప్పుడు కావాలి? ఇప్పుడు బలహీనుడే ఆయనకి కావాలి, ఎన్నిక లేని వారు ఆయనకి కావాలి, పిచ్చివారు, తింగరవారు, ఎర్రివారు వీళ్ళే ఆయనకు కావాలి. ఆయనకు కావాలి. వీరినే ఉన్నతమైన వ్యక్తులుగా ఆయన ఏం చేస్తాడంట? స్థాపిస్తాడు. గట్టిగా చెప్పలు కూడా బలహీనుడని, సౌందర్యము లేనివాడని చిన్న చూపు చూడక్కర్లేదు కదా. చాలాసార్లు చెప్తున్నాను. 3వ అధ్యాయం పరమగీతాలు 6వ వరకు కనబడుతుంది. నల్లని దానని ఏ చూడక్కర్లేదు? చిన్న చూపు చూడకుడి. ఎందుకు నేను నల్లదానిగా మారిపోయాను తెలుసా? నేను ఎండ తగిలిన దానను. అంటే నలుపు మంచి దేనికి గుర్తు తెలుసా? కష్టానికి గుర్తు. నలుపు దేనికి గుర్తు? కష్టానికి. సింబల్ అండి. నల్లగా ఉంటే అదేంటో తెలుసా? సింబల్. దేనికి? గొప్ప కష్టజీవి అని చెప్పడానికి సింబల్. అంటే కష్టపడే వాళ్ళు ఎలా ఉంటారట? ఏసీలో కూర్చుంటే తెల్లగా అయిపోతాడు. పుట్టితో నింటే నేనేం చేయను మాస్టర్ గారు అంటారు. అన్ని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నల్లగా ఉన్నవాడు తెల్లగా ఉన్నవాడు ఇద్దరిని మిట్ట మధ్య ఎండలోకి పంపించారు. ఇద్దరిలో ఎవరు బాగుతారు? చెప్పండి చెప్పండి అమ్మా. నల్లగా ఉన్నవాడు ఎండ తట్టుకుంటాడు, తెల్లగా నలుపు కష్టజీవికి ఒక సింబల్. అది చూచిన ఇతడు కూడా కూర్చుడు నలుపు అంటే శులానికి కూడా నల్లగా అయిపోయిందండి. కారణం ఏంటంట? ఎక్కడ పెట్టారంట? ద్రాక్ష తోటలో పెట్టారంట. ఎండకు ఇవే అని నల్లగా మారిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును. శులామితి దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు కొరకు ఎవరైతే కష్టజీవులుగా మార్చబడతారో, ప్రభు పరిచర్యలో ఎవరైతే వాడబడతారో, ప్రభు పరిచర్య కొరకు ఎవరైతే నిలబడతారో, ప్రభు పరిచర్య కొరకు ఎవరైతే లేచి వస్తారో, ప్రభు పరిచర్య కొరకు ఎవరైతే చేతులు బిగిస్తారో, నడుము బిగిస్తారో, ఎవరైతే సువార్తను ప్రకటిస్తారో, ఎవరైతే సువార్తకు పరిగెడతారో, ఎవరైతే నడుము బిగించి ఆయన రాజ్యభారాన్ని భుజాల మీద వేసుకుంటారో వారు నల్లగా ఉండరు, ఎలాగున్నారు? ప్రభు అని అంటారు. ఈ యొక్క సౌందర్యాన్ని నేను కోరుకుంటున్నారు, ఈ వ్యక్తి నాకు కావాలంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల కష్టజీవిగా మార్చబడాలి. దేవుని నమ్ముకున్నామంటే నీ సుఖం చూసుకోవడం కాదు, నీ కంఫర్ట్ చూసుకోవడం కాదు, నీ ఆనందం చూసుకోవడం కాదు, నీ సంతోషం చూసుకోవడం కాదు, నీకుందా లేదా అని చూసుకోవడం కాదు. ఎప్పుడు కూడా కష్టజీవుగా దేవుని పరిచర్య ఎలా ఉందో చూసుకోవాలి. దేవుని పరిచర్య ఎలా ఉందో చూసుకోవాలి. సులామితి ఎలా ఉంటుంది? సులామితి సంఘానికి సాదృశ్యం. ఏం చేస్తుందంట? కష్టపడిందంట. ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం. ద్రాక్ష తోట దేనికి సాదృశ్యం? దానికి కావలి గట్టిగా మార్చబడిందంట. సంఘాన్ని రాస్తుందంట. దేవునికి స్తోత్రం అండి. ఈరోజు అలాంటి సౌందర్యం మనకు కావాలి. అంటే అంతరంగంలో ఉండే సౌందర్యం దేవుడు కోరుకుంటాడు తప్ప బాహ్యంగా కనబడే ఈ సౌందర్యాన్ని ఎంత మాత్రం దేవుడు కోరుకోడు. మదర్ తెరీసా గారు ఆమె చూస్తే బుడదముఖం, ఈ ముఖం
ముడతలు కూడా ఎప్పుడే చూసారా? పండు కూడా ఉండవు, వాటర్ పోయి అంటే కళ్ళ కింద నల్లగా అయిపోయి నిద్ర లేని రాత్రి లేదు ముడతలు. ఏంటి? ఎందుకంటే ఆమెకు అంత ప్రయాస, ఎందుకంటే ఆమెకు అన్ని తిప్పలు. ఇంటికాడ కూర్చి తినలేదా? వాళ్ళ డాడీ మమ్మీ పెట్టలేదా ఆమెకు? దేశంగానే దేశం వచ్చి యుగోస్లేవియా దేశంలో విడిచిపెట్టి మన దేశానికి మరి బెంగాల్ ప్రాంతాన్ని కలకట్టా వచ్చి అక్కడ పీజీ కింద జాయిన్ అయ్యి ఆ రోడ్డు మీద పడవేయబడుచున్న కుష్ఠరోగులను, అనాథలను, వృద్ధులను చూసి ఆమె హృదయం కరిగిపోయి, ఎందుకంటే వాళ్ళందరినీ చాలదీసింది. ఆమె డబ్బు ఉన్నదా? డబ్బు లేదు. డబ్బు ఉంటే నేను చేస్తానండి, అది ఉంటే నేను చేస్తానండి, దేవుడు కానీ నాకు ₹1,00,000 ఇస్తే నేను మామూలు ఉండదండి, పై ₹100 ఇచ్చేస్తానండి, 2 లక్షలు ఇస్తానండి, 200 ఇచ్చేస్తానండి, ఇలా చెప్పు వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ తాటాయి చెప్పుడు, వీళ్ళు నమ్మకూడదు అసలు. ఉంటే చేస్తానండి, కుదిరితే చేస్తానండి, సమయం ఉంటే వస్తానండి, దేవుడి చేత చేస్తానండి, అన్ని పూట కబుర్లు అంటే అసలు నమ్మకండి. దొంగలేదు వీళ్ళెవరు, నిజమైన వాళ్ళు కాదు, నిక్కసైన వాళ్ళు కాదు. నిక్కసైన ఉందా లేదా చూడు, సమయం ఉందా లేదా చూడు, శక్తి ఉందా లేదా చూడు, అనుకూలంగా ఉందా లేదా చూడు, దేవుడి కొరకు పరిగెడతానే ఉంటాడు, ఆగిపోడు వాడు. దేవుని ప్రేమను కనపరుస్తూనే ఉంటాడు. మదర్ తెరీసా దేవుడి ప్రేమ ఉందో ఏదో 4 రాళ్ళు వెనకాల ఉన్నాయి కాబట్టి చేసినారు అనుకోకండి. ఏమీ లేదు. ఒకనొక దినాన్ని ఏమీ లేక పిల్లలు ఆటలు అలమటిస్తుంటే ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్తే ధనవంతుడు చూసి ఆమెను కాండ్రమిచ్చి, నీ బతుకు చెడా అనుకుని పెడుతున్నావా అన్నాడట. ఇలా తుడుచుకుని ఆమె 2 చేతులతో ఇలా పట్టుకుని, నాకు ఇచ్చారు మా నా పిల్లలు కూడా ఇవ్వండి అన్నాడట. ఏమన్నది? నాకు ఇచ్చారు కదా మరి నా పిల్లలు కూడా ఇవ్వండి. ఇదే నా మొక్క నా చూసారు కదా కాబట్టి అలాగే నా చేతిలో ఊగి నా పిల్లలు కూడా లేదు. వెంటనే అతని గుడ్డ కరిగిపోయింది. వెంటనే లోపలికి వెళ్ళి, అమ్మ ఒక్క నిమిషం ఉండు, నేను ఇప్పుడు వస్తానని చెక్ తీసుకొచ్చి సంతకం పెట్టి బ్లాంక్ చెక్ ఇచ్చాడట. బ్లాంక్ చెక్ అంటే ఏంటి తెలుసా? నీ ఇష్టం, నువ్వు ఎంత రాసుకుంటే అంత, నీకు ఎంత కావాలంటే అన్నట్టు గట్టిగా చెప్పలు కూడా తెలుసుకుంటున్నాను. ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంత బాధ్యత ఏంటి? తమ మొహం మీద ఉమ్ములించుకుని అంతా వాళ్ళందరినీ ఈ భుజాల మీద, బజార్ మీద ఉన్న వాళ్ళందరినీ ఈ భుజాల మీద ఎత్తుకోవాల్సిన పనే ఉంది. చాలా మంది అంటారు, వాళ్ళు కూడా నాకెత్తుకో, వేరే కూడా నాకెత్తుకో, వాళ్ళన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా అని కూడా చాలా మంది అంటారు. అలాగే 4 మంది పిల్లలు వేసుకుని ఇస్తారు పాస్ ఏం చేస్తారట? ఎంతమంది? తర్వాత 4 మంది పిల్లలు వేసుకుని వెనకాల ఏం చేస్తారంటే ఎందుకంటే ఉండండి. నాకు తెలుసు వాళ్ళు రాబో దినాల్లో ప్రభు పరిచయంలో వాడబడాలని తప్పగలిగే ఉంటారు. వాళ్ళని దేవునికి ఇస్తాను. నాకు కూడా ఉంటే దేవుడు వాళ్ళని అభిషేకిస్తాడని, నేను గొప్పడం కాదు, కనీసం వాళ్ళన్న దేవుడు గొప్పగా చేస్తాడని ఆశ. అంటే వాళ్ళు ప్రభు వాడుకోవాలి పరిచయంలో ఏదోలాగా అని తప్ప ఇంకో విధంగా కాదు. ప్రియులారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎవరిని అందరిలో తీసుకొని ప్రతి వాళ్ళు కొంపలో పెడతారు. నో నెవర్. దేవుని శక్తి చేత వాడబడాలి, దేవుడి పరిచయంలో వాడబడాలి. వాళ్ళు నాకేంటి, వీళ్ళు నాకేంటి, వాళ్ళు నాకు సంబంధం ఏంటి, వీళ్ళు నాకు సంబంధం ఏంటి, వాళ్ళెందుకు వీళ్ళెందుకు పట్టించుకోవడం. నో నెవర్. ఎప్పుడు క్రైస్తవుడు ఇలాంటి జీవితం కాదు ఉండవలసింది, ఇలాంటి జీవితం కాదు క్రైస్తవుడు ఉండవలసింది. క్రైస్తవుడు ఎవరినైనా భుజాల మీద వేసుకోవాలి, ఎంత ఆపదలు ఉండాలి భుజాల మీద వేసుకోవాలి, కష్ట జీవితానికి ఉండాలి. అప్పుడే దేవుడు నీలో నిజమైన సౌందర్యం చూస్తాడు. ఎప్పుడు నీ గురించే ఎడుతూ, ఎప్పుడు నీ కంఫర్ట్స్, ఎప్పుడు నీ సంతోషం చూడకప్పుడు ఇతరుల సంతోషం గురించి కూడా నువ్వు ఆలోచించు. అప్పుడు దేవుడు నీ సంతోషం గురించి ఆలోచిస్తాడు. దేవుడు నీ సంతోషం కోసం ఆలోచించాలంటే ఇతరుల బ్రతుకు కోరు. ఏం కోరాలి? ఇతరుల బ్రతుకు కోరితే అదే నీలో నిజమైన సౌందర్యం. ఈ భూషీయుడైనటువంటి బెత్మేలకు అనేటువంటి యొక్క షండుడికి అదే ఉందండి. ఇతరుల బ్రతుకు కోరుకుంటాడు. అంటే ఇతనికి ఎందుకంటే బాధ? ఇర్మియా ఇలా చుట్టాలా, ఇలా బంధువుడా, ఇలా జాత, ఇలా దేశమా? ఇతనేమో యూదుడు, ఇతనేమో కూషీయుడు, వీళ్ళకి సంబంధం లేదు.
అతడు ఒక పనివాడు. కానీ ఎందుకు? ఎవరైనా సరే ప్రాణమే అనుకున్నాడండి. దేవుడికి స్తోత్రం. ఇవేదైతే ప్రాణం కాదా, నాదైతే ప్రాణం కాదా, డేర్ చేసి ఎక్కడికి వెళ్ళాడట. రెండో మాట చూద్దాం మన పిల్లరా, రెండో మాట చూద్దాం. సేవకుడే కానీ నమ్మకమైన వాడు. మొదటిదేంటి? నల్లని వాడైనను దేవుడు కోరుకునే సౌందర్యం గలవాడు. రెండవది సేవకుడే కానీ నమ్మకమైన వాడు. ఎవరితను? ఇతని పేరుగా అర్థం ఏంటంట? రాజసేవకుడు. ఇతని పేరుగా అర్థం ఏంటి? రాజసేవకుడు. కానీ సేవకుడే, ఒక పనివాడే, రాజుగారి దగ్గర ఒక పనివాడే. కానీ ఎలాంటి వాడు అంటే నమ్మకమైన పనివాడు. ముందు నలుగురు వచ్చారు కదా, ఎవరు? శత్రువు. ఎవరన్నారు పేర్లు? చెప్పారు. సఫట్యా, గెదల్యా, యూకాన్, పశువు. నలుగురు. నేను మాట విని రాజుగారు ఏం చేశారు? ఇర్మియాకు మనసు చూపించారు. కోర్టు మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటూ చేసుకోవాలి. నలుగురు వెళ్ళి ప్రధాని. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత, గోతులు వేసిన తర్వాత, ఈ కూషీడైన నల్లజాతీయుడు, చూడటానికి అందవికారంగా నల్లగా ఉంటాడు, సేవకుడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అసలు రాజుగారి దగ్గరికి వెళ్ళడం కష్టం కదా. వెళ్ళిన తర్వాత ఇర్మియా ఏ అన్యాయము చేయలేదని సాక్ష్యం చెప్తున్నాడు. అతను ఏ దాడి చేయలేదు అని చెప్తే రాజుగారు ఏం చేయాలండి? సేవకుడు నల్లగా ఉన్నాడు, పనుడు. ఏమంటారు సార్ చెప్పండి? ఎంత ఎవరికైనా సరే మన దగ్గర పనులు ఉన్నారనుకోండి, అది ఎంత సజెషన్లు ఇచ్చినా, మంచి ఐడియా ఇచ్చినా కానీ ఎవరు చూసుకుంటారా అంటారు. ఇప్పుడు కానిస్టేబుల్ గారు ఉన్నారు, ఎస్సీ గారికి సజెషన్ ఇస్తే ఎస్సీ గారు ఏమంటారు? నువ్వు ఎవరుగా కానిస్టేబుల్ అనొచ్చు. కానీ అంతేగా అంటారా? అంటారు ఖచ్చితంగా. ఇతను ఒక సేవకుడు కదా. మరి రాజుగారి దగ్గరికి వెళ్ళి అతను ఏ అన్యాయం చేయలేదు, అతనిలో ఏ నేరము లేదు, అతను ఊరికనే తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? గోతులో వేశారు అని చెప్తే రాజుగారు ఏమన్నారు? నోరు పుస్తకం లాక్కుంటారా? లేదు. ఏమన్నారు? ఇదిగో నువ్వు 30 మంది సేవకులు తీసుకెళ్ళి నువ్వు అతను అన్ని వినిపించినాడు. ఎందుకు ఇంత నమ్మకం వచ్చింది? వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు వినేశాడు. అంటే వాళ్ళకి ఏం చేశాడు? అధికారం, వాళ్ళ ప్రధానులు మళ్ళీ ఏం చేస్తారని వినేశాడు. కానీ ఈ షంటుడైనటువంటి సేవకుడు చెప్తే మరలా విన్నాడు, తెలుసుకున్నాడు. ఏమన్నాడు? ఎస్, అవునేమో, అతను ఏ అన్యాయం చేయలేదేమో అని ఇప్పుడు నమ్మాడు. అంత నమ్మకం ఉంటుందంటే ఇతడు ఈ యొక్క రాజుగారి దగ్గర ఎంత నమ్మకంగా జీవిస్తున్నాడు. ఒకసారి గట్టిగా రాజుగారు విన్నాడు ఇతను మాట. అంటే ఇతను మాట మాట్లాడితే అబద్ధం ఆడడు, ఇతడు నమ్మకమైన వాడు అని రాజుగారికి కూడా తెలుసు. అదే ఇతను మాట ఆలకించాడు. నమ్మకమైన దూత అండి. తనను పంపిన వారికి ఎలా ఉంటాడు? కోతకాలపు, ఇంకోసారి అంటాడు ఔషధము వంటివాడు. నమ్మకమైన రాయబారి ఎలా ఉంటాడు? ఔషధం. నమ్మకమైన వాడు కోత కాలంలో చల్లని నెంబర్ 1 మంచు వంటి వాడట. నమ్మకమైన వాడు. గుర్తించుకోండి, దేవుడికి నమ్మకం ఉంటే మనం ఎలాంటి వాళ్ళమంట? చల్లని మంచు వంటి వాడు. ఎప్పుడు? పనికిరాని టైంలోనా? కాదు, కోతకాలంలో. కోతకాలంలో ఎండ కావాలా, వర్షం కావాలా? కోతకాలంలో పంట కోతకు వచ్చినప్పుడు ఎండ కానీ వర్షం కానీ రెండు పనికిరావు. వర్షం వస్తే రాలిపోయి మొత్తం పోతుంది, చేనంతా పడిపోతుంది. అదే ఎండ వస్తే కూడా పనికిరాదు. ఎండ వచ్చింది, ఎండ బాగా ఉందనుకోండి, కోత పోస్తే ఎన్ని అక్కడే రాలిపోతాయి మడిలో. అవునా కదా? అని చెప్పండి రైతులు ఏంటి ప్రసాద్ గారు? రాలిపోతాయి ఉంటాయండి, రాలిపోతాయి. మరి ఎప్పుడు పనికొస్తాయి అంటే రాజు గారు ఇప్పుడు ఆలోచించుగా చెప్పండి. మంచి పనికొస్తా పనికి కదా కోతకి? ఎలా పనికొస్తా అంటారు? మంచికి ఏం చేస్తుందంటే గట్టిగా ఉంటే ఏం రాలిపోకుండా ఉంటుంది. గట్టిగా సభ్యులు కూడా తెలుస్తుంది. అంటే ఉపయుక్తంగా ఉంటుంది. నమ్మకమైన వాడు ఉపయుక్తంగా ఉంటాడు, పనికిరాని వాడు ఉంటాడు. రెండవది ఎలాంటిదంట? నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. అంటే మెడిసిన్, మందు వంటి వాడు. మందు అంటే ఏమో మరి మిస్టీ భ్రాంతి రమ్మ అనుకున్నారు. అది కాదు, మందు అంటే మెడిసిన్. అంటే మాత్రలు అంటారా, టాబ్లెట్స్. అమ్మా చూడండి, చూడండి ఎక్కువసారి సఫర్ పడండి.
దేవునికి స్తోత్రం. సీరియస్గా చెప్తుంటే మీరు అలా ఉంటే అలా అండి. నాకేం చెప్పదు తెలిసినప్పుడు చెప్పాలనుకున్నాడు కూడా ఆగిపోవాలంటే నాకు డిస్కరేజ్ వచ్చేది. నేను చెప్పాలంటే మీ మీద ఆధారపడి ఉన్నాను. నాకున్న బలహీనత అది. మీరు అనకపోతే నేనేం చెప్పను. ఏం చెప్తే నాకే తెలియదు. వినవచ్చు. ఓకే ప్రియులారా ఎవరన్నా? ఓకే. రాయబారి, నమ్మకమైన రాయబారి ఎలాంటి వాడంట? ఔషధము వంటి వాడు. అంటే ఔషధం ఎవరు కావాలి? అనారోగ్యంగా ఉన్న వారికి ఔషధము అవసరం కదా. అంటే ఒక క్యూర్, మన శరీరంలో ఒక ఏదైనా బలహీనత ఉంటే మందు వేసుకుంటే మరలా మనం ఆ ఆరోగ్యం మనకు మరలా తిరిగి వస్తుంది. సో నమ్మకమైన వాడు కూడా ఇతరులకు అంతే. ఈ షండుడైనటువంటి ఎబెద్మెలెకు నమ్మకమైన వాడు. రాజుగారికి పాతకాలపు మంచివాడే ఉన్నాడు, ఉపయుక్తంగా ఉన్నాడు. రాజుగారికి నమ్మకమైన దూత లేక రాయబారిగా ఔషధం వలె ఉన్నాడు. అంటే ఆరోగ్యాన్ని మంచివాడు, ఇతరుల ఆరోగ్యాన్ని కోరుకునేవాడు, ఇతరుల శ్రేయస్సు కోరుకునేవాడు, ఇతరుల మేలు కోరుకునేవాడు, ఇతరుల ప్రయోజనం కోరుకునేవాడు, ఇతరులకు ఉపయుక్తంగా ఉండేవాడు, నమ్మకమైన వాడు. అందుకని అన్నాడు దేవుడు, నమ్మకమైన వానికి దీవెనలు. ఎవరికి దేవుడు మెండైన దీవెనలు ఇస్తాడంట? ప్రార్థన చేసేసినంత మాత్రాన్ని కాదు అని చెప్పి మన బాగా ప్రార్థన చేసేసినంత మాత్రాన్ని కాదు. అంటే నేను ప్రార్థన చెల్లింపు అక్కర్లేదు మళ్ళా, అందుకని అలా అన్నాను. వాక్యం చదివేసినంత మాత్రాన కాదు. ఇవన్నీ చేస్తూ దేవుని పక్షముగా మనకు దేవుని దృష్టిలో ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలి. అంటే దేవుడు ఏం చేస్తాడట? మెండైన దీవెనలు కుమ్మరిస్తాడు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఇస్తాడు. నమ్మకంగా ఉంటే లేనివాడు, అపనమ్మకంగా ఉన్నవాడి దగ్గర తీసుకుని ఏం చేస్తాడంటే అది కూడా నమ్మకం కలిగిన వానికి దేవుడు ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అన్ని సమయాల్లో నమ్మకం ఉండాలి. నీ స్థితిగతిని బట్టి నమ్మకంగా ఉండడం కాదు, నీ కుదిరితే నమ్మకంగా ఉండడం కాదు, అనుకూలంగా ఉంటే నమ్మకం. ఏ స్థితి అయినా దేనికి భయపడవలసిన పని లేదు. సేవకుడే రాజుగారి దగ్గర డేట్ చేసి వెళ్ళాడు, ధైర్యంగా వెళ్ళాడు. అంటే వెళ్ళి అండ్ తన ప్రాణం పోయే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు. స్టిల్ దాన్ని వెళ్ళి నీకు ఎదుగురా అని ఒక మాట అంటే, నీకు ఎదుగురా, నీ చుట్టమా, నీ బంధువా, నీ స్నేహితుడా, ఎవరో నీ దేశస్తుడా, నీకు అందం అనే ఉంది అంటే మన ఇంట్లో ఎవరైనా కొంతమంది ఉంటారు, ఇతరులు వేరు కోరుకునే వాళ్ళు ఉంటారు. అలా కోరుకున్నప్పుడు తల్లిదండ్రులు అంటారు, నీకు ఎదుగురా, నీకు ఎదుగు, నువ్వు ఉన్న చోట ఉండు, నీకు ఆల్గొడవ కూడా అన్ని తల వేసుకుంటా కూడా అంటారు. కొంతమంది అంటారు, పాస్టర్ గారికి ఏదైనా సపోర్టింగ్ చేస్తున్నారనుకో, నీకు ఎదుగురా, నువ్వు వెళ్ళి చర్చికి వెళ్ళి బైబిల్ పట్టుకుని చదువుకుని కూర్చుని ప్రార్థన చేసుకుని వచ్చే. పాస్టర్ గారి సమస్యలని నేనెత్తున చేసుకుంటావండి, నలుగురు వస్తే నువ్వు వెళ్తావేంటి, ఐదుగురు వస్తే నువ్వు వెళ్తావేంటి, ప్రతిదానికి పాస్టర్ గారు అని వెనకాల వెళ్ళిపోతావేంటి, ప్రతిదానికి వెళ్ళిపోతావేంటి, పాస్టర్ గారు అని అన్నింటికి పాస్టర్ గారు అంటావేంటి, నీకు ఏం పని లేదా, మాట్లేదా, నీ భవిష్యత్తు లేదా, నీకు చదువు లేదా, సంధి లేదా, నీకు ఇంకేం పని లేదా అంటారు. ఉంటారు పెట్టి చెప్పకూడదు వాళ్ళకి. ఇదిగో కొట్టినమ్మా దేవుడు ఆశీర్వదిస్తాడు, వాళ్ళు మాట్లాడాలి, ఇలా అనొచ్చు. ఇలా అనకండి ఎప్పుడు కూడా. దేవుని పరిచయంలో నీకున్న పనులన్నీ కూడా పక్కన పెట్టి రావాలంతే. అలా అయితేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇహమందును పరమందును నిన్ను ఆశీర్వదించాలంటే ప్రభు పరిచయంలో రేయనక పగలనక రాత్రనక జాగరక సమయమనక అసమయమనక ఏ సమయమంతైనా ప్రభు పరిచయంలో బాలిపప్పులు పొందడానికి ముందుకు రా. అలాంటి కావాలి, పరిగెత్తే గిత్త కావాలి. బద్ధకమైన వాళ్ళు ఎందుకు? నేను లేకపోవడం జరిపోద్ది బతకంత. ఇదేనండి, లేకపోవడమే సరిపోద్ది. రా 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 వస్తున్నారా, హలో ఎలా వస్తున్నారా, హలో వస్తావమ్మా, అయ్యో ఇదే పని. ఇంకా అర్థమైపోయి తీర్చోండి అన్నీ చెప్పాలా, బతిమాలా. దేవుడు మాటలు వినాలి, శ్రద్ధగా నేర్చుకోవాలని తప్పనుంటే వస్తాం. తప్ప
లేకపోతే రావు. అంతేనా? దేవుడి యొక్క గురి ఉండి ఎస్ ఐ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. నేను ప్రభు సంఘానికి కనబడాలనుకుంటే పరిగెత్తుకో. నేను పిల్లక్కలదు, అది చెప్పక్కలదు, కొట్టే నేను బతమాలక్కలదు. నేర్చుకోవడానికి ఏది అడ్డు కూడా ఉండదు. ఏది అడ్డు కూడా ఉండకూడదు. నేర్చుకోవడానికి చిన్నపిల్లలా ఉండాలి. ఎలా ఉండాలంట? చిన్నపిల్లలా ఉండాలి. ఏం తెలియని వాళ్ళ ఉండాలి. నేర్చుకునేటప్పుడు వినేటప్పుడు అలాగే ఉండాలి. తెలిసేది అడిగిపోకూడదు, ఎగరకూడదు. దేవుడికి అలా ఇష్టం లేదు. నేర్చుకుంటానే ఉండాలి, నేర్చుకుంటానే ఉండాలి, నేర్చుకుంటానే ఉండాలి. అందుకని దేవుడు అన్నాడు, నేను సాత్వికుడను, దీనుడను. ఏంటి 11:28 ఏంటి మత్తయి సువార్త 28:11 ఏముంది? 11:20 ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను ఎవరిని? సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుదును. నా యొక్క ఏం చేయాలి? దేవుడే తగ్గించుకున్నాడట. దేవుడే దీనత్వం కనపడుతున్నాడట. నేను తగ్గించుకున్నాను, దీనుడే, నేను మాట వేసి కూర్చున్నాను, మీ దగ్గరికి వచ్చాను. నేను మీరేం చేయాలి? కాడి ఎత్తుకుని కష్టమే కనాలి. కాడి ఎత్తుకుని ఏం చేయాలట? నా యొద్ద నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. నేర్చుకునేటప్పుడు దీనత్వం, వినయం, నేర్చుకునే మనసు ఉండాలి. ఎవరు ఎప్పుడో నేర్చేసుకుంటాడు. ఎలా ఎప్పుడో నేర్చేసుకుంటాడు. సరిగా ఎప్పుడో చెప్పకపోయినా, సరిగా బోధించకపోయినా నో మ్యాటర్. నేర్చుకున్నవాడు ఎలాగైనా నేర్చేసుకుంటాడు. ఆ చెప్పిన మాటల్లో వీడు ఆలోచించుకుంటాడు. వీడు ఇంకా జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు, ఇంకా జ్ఞానం అవుతాడు, దేవుడిలో ఎదుగుతాడు. ఎంత ఎదిగిన ఎంత జ్ఞానం కూడా అన్నికి మాత్రం ఉంటాడు, జ్ఞానవంతుడు. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు, నేనే తగ్గించుకొని నేనే దీన మనసు కలిగి మీరు మనమంతండి. నేర్పించేవాడే, జ్ఞానం కలిగిన వాడే, సర్వ సృష్టిని సృష్టించిన వాడే, అన్నీ తెలిసిన వాడే, అంతటను వ్యాపించిన వాడే దీన మనసై తగ్గించుకొని, ఇంకా ఎంత తగ్గించుకున్నాడు? గాడిద మీద ఎక్కువచ్చాడు. ఇంకేం తగ్గించుకోవాలి నీకోసం? ఆయనలో 1% ఉందా మనలో నేర్చుకోవడానికి? ఆ తపన, ఆరాటం, ఆ వినయము, ఆ దీన మనసు లేదు. నేర్చుకోవాలి. ఇలాంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఇలాంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. నమ్మకంగా ఉంటే, నమ్మకమైన వాడు ఎప్పుడు కూడా సత్యమును నేర్చుకుంటాడు. ప్రభువుకు నమ్మకం ఉన్నవాడు వాడు సత్యమును గ్రహిస్తాడు. వాడు అన్నిటికీ సర్దుకుపోతాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నమ్మకమైన యోసేపును మనం చూస్తే, యోసేపు అన్నదమ్ముల చేత కొట్టబడ్డాడు, గోతులో వేయబడ్డాడు, వస్త్రహీనుడుగా చేయబడ్డాడు, గాయములతో రక్తంగా శరీరం అంతా ఉంది, మంటతో విద్యానికి అమర వేయబడ్డాడు, ఆ దేశానికి వెళ్ళిపోయాడు. బానిసత్వము బ్రతుకు, ఆ బ్రతుకులో అండి పోతిఫరు ఇంట్లో ఉన్నాడు. ఉంటూ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడట? పోతిఫరు ఒక దేశం నుంచి అక్కడి నుంచి వచ్చాడు. అప్పుడు వరకు అక్కడ గొడ్ల సాలలో వేసేవాడు, గొర్రెల దగ్గర ఎక్కడో పెట్టేవాడు. అంటే ఆ పాకలు అక్కడ పడుకో, ఆ మూల పడుకో, ఈ మూల పడుకో అనేవాడు. అది తిని మిగిలిపోయి అన్ని ఇచ్చేవాడు యోసేపుకి. అంటే పనివాడికి మిగిలిపోయి కాకపోతే పంచపర్వణాలు ఉండి పెడతారా? పనివాడికి కింద ఎక్కడైనా ఏదో పాకలు ఇస్తారు తప్ప మంచం వేసిస్తారా? పడుకోవాలంటారా? పడుకోలేరు. ఈ యొక్క దోమల వల్ల, ఈ యొక్క పాకలో, ఈ యొక్క మంచం లేక కట్టికి నేల మీద పడుకుని వాళ్ళు పాసిపోయి అన్ని పెడుతుంటే తిని ఎక్స్ట్రా చేయడానికి లేదు. ఎక్స్ట్రా అయితే మూతు వాయి కూడా అంటారు, లేదా అక్కడి నుంచి వచ్చి నేను కొనుక్కున్నాను అంటారు. ఏమీ లేదు. అవన్నీ తింటూ ఇంత ఆలోచంటాడు. ఈ తీసుకోవాలనుకుంటే రోజు కోపంగా ఉన్నాడా యోసేపు? లేదట, అంత హీనంగా చూసిన నమ్మకం ఉన్నాడట. దేవునికి ఇస్తాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. ఏ స్థితిలో అయినా దేవునికి నమ్మకం ఉండు. నువ్వు నలిగిపోయే స్థితి వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కృంగుదలు వచ్చినా, ఏదొచ్చినా, ఎన్ని వచ్చినా దేవునికి నమ్మకంగా ఉండు. వర్షిపో, సహించు. The Lord will exalt you in due time. దేవునికి స్తోత్రం. దేవుడు తగిన సమయమందు నేను ఏం చేస్తాడట? ఆయన హెచ్చిస్తాడు. నమ్మకంగా ఉండు దేవునికి. యోసేపు
ఆ యజమాని మీద చేదరించుకోలేదు, కోపం పెంచుకోలేదు, పగలు పెంచుకోలేదు. నన్ను హీనంగా చూస్తాడు, నన్ను అదిలా చూస్తాడు, నాకు సరిగ్గా పెడతలేదు, చెప్తానేమని అనుకోలేదు. నమ్మకం ఉన్నాడంట. అప్పుడు ఏం చేశాడండి పొతిఫర్? ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఆ పాకలో కటిక నేల మీద దోమల మధ్య రొచ్చు కొంపులో పాసిపోయిన అన్నం తింటూ పడుకునే అతనికి ఇంట్లో ప్లేస్ వచ్చేసింది. గట్టిగా చెప్పడం దేవిస్తుంది. వచ్చేసింది ప్లేస్, ఇంట్లో వచ్చేసింది. పై విచారణకర్త అయిపోయాడు. ఇప్పుడు ఇంట్లో ఎవ్రీథింగ్ ఉందే. ఏం చేశాడు తెలుసా? తన భార్య తప్ప పిల్లల మీద, కుటుంబం మీద, అండ్ ఇంట్లో డబ్బులు, వ్యవసాయం, పొలము, ఎవ్రీథింగ్ అన్ని పోతిఫర్కి ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలియదంట. ఏం జరుగుతుందో తెలియదు. అన్ని ఎవరికి ఇచ్చేశాడు? ఆ పాక వచ్చి కటిక నేల మీద పడుకుంటూ పాసిపోయిన అన్నాలు తినే అతనికి దేవుడు అంత హోదాను ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. పోతిఫర్ హృదయాన్ని దేవుడు కఠినపరచకుండా అంత హృదయం కలిగించాడు. ఎందుకు తెలుసా? దేవుడి పట్ల మొదటిగా నమ్మకం ఉన్నాడు. ఆ తర్వాత దేవుడి పట్ల ఉన్న ప్రతివాడు కూడా మనుషుల పట్ల కూడా నమ్మకం ఉంటాడు. సొల్లు కబుర్లు చెప్పొద్దు ఎవరు కూడా. దేవుడి ప్రేమిస్తున్నాను అంటూ మనుషులు ద్వేషిస్తే నీకు సొల్లు మాటలు తప్ప ప్రయోజనం ఏమీ లేదు. నేను దేవుడి పట్ల ఎంత నమ్మకం ఉండాలండి అని అంటే మనుషుల పట్ల కూడా నమ్మకం ఉంటావు. మనుషుల పట్ల నమ్మకం లేకుండా దేవుడి పట్ల నువ్వు ఎలా ఉంటావు? చూచుచున్నాడు సహోదరుని ప్రేమించకపోతే చూడని దేవుడిని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? సోదుకోబడి చెప్పద్దు. దేవుడి పట్ల నమ్మకంగా ఉండాలి. దేవుడు మెచ్చుకునే నమ్మకం. దేవుడి పట్ల ఉంటే మనుషుల పట్ల కూడా ఉంటాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యోసేపును ఉన్నతంగా ఆశీర్వదించాడు. కారణం ఏంటో తెలుసా? ఏంటో ఒక దేశం దాని దేశానికి సొంత ప్రజలు అన్నదమ్ములు కొట్టేస్తే వేరే దేశానికి వెళ్ళిన తర్వాత వేరే దేశానికి వెళ్ళి ఉన్నతమైన స్థితిలో విచారణకర్తగా పెట్టమేంటి, ఇంటి గవర్నర్గా పెట్టమేంటి, తర్వాత దేశ ప్రధానిగా చేయడం ఏంటండి? ఆలకేంటండి? వేరే దేశం నుంచి మరో అనుకోవచ్చు కదా. యోసేపు మన దేశం వస్తుంటే ఇంటి ప్రధానమంత్రి చేయడం అని అనుకున్నాడు, అనుకోలేదు. అయ్యో నీలాంటి జ్ఞానుడు ఎక్కడ ఉంటాడో, ఎక్కడే ఉంటాడో, ఎక్కడ చూసినా ఉంటాడో, నీలాంటి తెలివితేటలు కలిగిన వాడు, నీలా దర్శనములు చెప్పగలిగిన వాడు, నీకు నువ్వే ప్రధానమని సాగిన పడి ఉంగరం తీసిచ్చి అండ్ ఉదాహరణకు బట్టలు ధరింపజేసి 2 రథాలు రాజుకుంటూ ఒకటి ఇచ్చేసి నాకు ఎలాగైతే గౌరవం ఇస్తారో, నేను వచ్చినప్పుడు సాష్టాంగము ఏ విధంగా పడుతున్నారో, ఏ విధంగా నమస్కారం చేస్తారో, యోసేపుకు కూడా అదే గౌరవం ఇవ్వండి, అదే ఘనత ఇవ్వండి, అదే హోదా. అతడే రాజు, పేరుకు నేను రాజును, కానీ అతడు నిజమైన రాజు అన్నాడండి. ఏ దేశంలో అండి? పరాయి దేశంలో. ఎవరి ఏక వచ్చింది? తనలో దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు. దేవుడు చేయలేడు అనుకోకు. ఎక్కడైనా నీ స్థితి మార్చేస్తాడు. నీకులో ఉండవలసింది ఏంటో తెలుసా? నమ్మకత్వం. షండుడైనటువంటి కూషీలో నమ్మకత్వం అంత మెండుగా ఉందండి. అంతా మెండుగా ఉంది. నమ్మకం ఉండు. దేవుడు తగిన సమయంలో నేను ఏం చేస్తాడు? 3 మాటలు తెలిపదమా? 4 మాటలు. 3వ మాట ప్రియులరా, నిలువదగిన వాడే కానీ ప్రాణం కొరకు వేడుకున్నవాడు ఎవరంటే? మొదటిది ఏంటి? నల్లటి వాడే కానీ దేవుడు కోరుకునే సౌందర్యం కలిగిన వాడు. రెండవది సేవకుడే కానీ నమ్మకమైన వాడు. 4 మాటలు దేవుడు అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది 3వది ఏంటి? నిలువదగని వాడే కానీ ప్రాణము కొరకు వేడుకున్నవాడు. ఎవరి ప్రాణం కోసం? ఇతని ప్రాణమా? ఎవరి ప్రాణం? ఇర్మియా ప్రాణం. అతని ప్రాణం పోతే మరి మనకెందుకు? అతని గురించి మనకెందుకు అంటే అలా అనుకోలేదు. ఏమని? ఇతడు నిలువదగని వాడు. అంటే ఎవరి దగ్గర, ఎవరి సముఖంలో నిలువదగని వాడు? రాజుగారి సముఖంలో నిలువదగని వాడు. రాజుగారి దగ్గర ఎవరు పెడతారు? వెళ్ళిపోతారు, కుదురుతుంది. జగన్ గారి దగ్గరికి ఎవరు పెడతారు? వెళ్ళిపోతారంటే వెళ్తారా? ఎవరు పెడతారు? వెళ్ళిపోతామంటే కుదురుతుందా? దానికి ఏం చేయాలంట? పర్మిషన్ తీసుకోవాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. అది ఎన్ని సంవత్సరాలకు వస్తుందో, ఎన్ని నెలలకు వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, అది ఎన్ని నిమిషాలు ఇస్తారో తెలియదు. ఎన్నో కండిషన్స్ ఉంటాయి. ఒక మన రాష్ట్రాన్ని ఎన్నుకున్న జగన్ గారికి, అమిత్ షా మన దేశానికి అండ్ ఆ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారిని కలవడానికి ఎంతో ముందు పెట్టుకున్నారు. ఆయన అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన ఎన్నో మరణించారు, ఇల్లు వచ్చారు.
అది కూడా ఒక రోజు కుదరకపోతే 2 రోజులు మళ్ళీ ఆగి వచ్చారు. కుదరదు. ఆఫ్టర్ ఆల్ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఒక హోమ్ మినిస్టర్ గారిని, ఒక ముఖ్యమంత్రి గారు కలవడానికి పర్మిషన్ తీసుకుని టైం కుదరక మళ్ళా సెట్లు మార్చుకుని ఆగి ఎదురు చూసి వెళితే ఈ భూమి అనేటువంటి దేవుడు మరింత ఎంత గొప్పవాడు, చాలా గొప్పవాడు కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కండిషన్స్ అలా ఉంటాయి. ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ఏం అవ్వదు. మరి అమిత్ షా గారి దగ్గరికి అలా వెళ్తే మరి జగన్ గారు, మోడీ గారు నేను కలుసుకుంటాను, ఇంకా కష్టపడాలి కదా, కష్టపడాలండి. మరి ఇక్కడ ఒక సేవకుడు అంట, ముందైతే నలుగురు కూడా ఎవరు ప్రధాని, వాళ్ళు వెళ్ళిపోతారు. 4 రాజుగారు సైనికుల ముందు చెప్తే ఒక మాట పర్మిషన్ చేస్తారండి, గ్రాండ్ అయిపోతే వెళ్ళిపోతారు. ఎందుకంటే సేవకుడు కదా, రాజుగారి గురించి ఎలా వెళ్ళాడంట, ఎప్పుడు వెళ్ళాడంట? బెన్యామిన్, అక్కడ రాయబడింది, చదవండి మాట ఒకసారి. బెన్యామిన్ ద్వారం దగ్గర కనపడలేదు ఎవరు వచ్చిన చెప్పండి. 7 వచ్చింది. రాజు బెన్యామిను ద్వారం దగ్గర కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడ ఎబెద్మెలెకునకు సంటుడు ఇర్మియా గోతిలో వేశాను. ఎక్కడ ఉండగానంట? బెన్యామిను ద్వారం దగ్గర కూర్చున్నాడు. అదుగా చూసి వెంటనే వెళ్ళాడు. అంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు పాపం ఆయన రాకపోసం. దేవునికి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన పర్మిషన్ చూపించాలంటే మీద తెచ్చిపోతుంది. ఆల్రెడీ ఇతను టార్గెట్ అయిపోయాడు. తర్వాత ఎవరు? షడ్డు. ఎవరితో? ఈ నలుగురు మహాబాబులు ఉన్నారు ప్రధాని. ఎదుర్కొంటాడు. ఇర్మియానే వదలలేదు, ఈయనే వదులుతారు. ఇంకా ఇర్మియా ఒక ప్రవక్త, ఇలా యాజకులు ప్రధానులు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు. ఈ షడ్డు ఎబెద్మెలెకు దేవుడిని నమ్ముకోలేదు. ఒక అన్యుడు. ఈ అన్యుడే నక్షత్రం వల్ల వెంటనే లాక్కుంటే అక్కడే చంపేస్తాడు. ఇర్మియానే తీసుకెళ్ళి భయపడకుండా, దేవుడు సేవకుడే అని చెప్పి భయపడకుండా తీసుకెళ్ళి కూతురు పెడితే ఇతను నమ్ముకుంటారా? చూసారా? అనుకూల సమయాన్ని ఎదురు చూసి రాజుగారు బెన్యామిను ద్వారం దగ్గర కూర్చుండగా వెళ్ళాడంట. రాజుగారు కూడా రాణించారంటే ముందే చెప్పారు కదా, చాలా నమ్మకమైన సేవకుడు కనుక రాణించాడు. అంతేకాదు, మూడోదిగా మనం చూస్తున్నాం, నిలువ దగ్గర ఇతను ప్రాణం కోసం, ఎవరి ప్రాణం కోసం? ఇతని ప్రాణం, అంటే ఇర్మియా ప్రాణం కోసం వెళ్ళాడు. అయ్యా, అతని ప్రాణాన్ని రక్షించిన అతని ప్రాణం పోవడానికి వీలు లేదు. ఒక్క ప్రాణం కోసం ఎంత నిజపోతున్నా ఒకసారి ఆలోచించండి. అబ్రహాము, లోతు వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములే కదా. అబ్రహాము లోతు అన్నాడు, నాన్న మన ఇద్దరు పశువుల కాపులకి గొడవలు అవుతున్నాయి, అయినా నీకు నాకు విస్తారమైన ఆస్తి ఉంది, పట్టజాలంత ఆస్తి ఉంది కనుక నువ్వు నేను సెపరేట్ అయితే బాగుంటుంది, నీకు ఏది కావాలంటే సొదొమ గొమొర్ర వేసుకున్నాడు. ఎందుకంటే అది ఎలా ఉండేదట, అగ్ని గంధకములు వచ్చి అంత కాల్చబడక ముందు సొదొమ గొమొర్ర ఏదేను వనములే ఉండేదంట. ఎలా ఉండేదంటండి? ఏది ఎలా ఉండేదంట? దెయ్యమనలా గట్టిగా పైకి ఉంటాడు. ఎలా ఉండేదంట? ఏదేను వనము. పిల్లలు ఏంటండి, ఇంటి దేవుడు మనం ఆస్వాదిస్తాడు. ఏదేను వనము వలే ఉండేదంట. కోరుకున్నాడు, అంత చూడడానికి బాగుండేదని. ఇది అయిపోయింది. మానవుడు ఒక రోజున ఓ రాజుగారు వచ్చి లోతుకున్న మొత్తం తెచ్చుకుపోయాడు యుద్ధం చేసి. ఇంట్లో ఉన్న వెండి, బంగారం, వస్త్రాలు, వస్తువులు, వంటలు, గొర్రెలు, మాటలు, భార్యలు కూడా ఎత్తిపోయాడు. లోతు అప్పుడు ఉన్నాడు. అలాగే ఏదో పేరుకి ఏదో చదువుకోమన్నాను అనుకో, మొత్తం ఎత్తిపోయాం. ఇప్పుడే బాగా అయిందా? నీకు బాగా అయిందా? రాజుగారు ఎత్తిపోయారని హ్యాపీ బాగా చదవాల్సిన చక్కగా పడుతుంది. అబ్రహాం అలాగలడా, తన ఇంట పుట్టి అలవార్చబడిన 318 మందిని రండి వీడికి అతను అన్నాడు. పరుగు పరుగు ముసలాడు. మామూలుగా పరిగెట్టలేదు, ముసలిలో పరిగెట్టాడా? నువ్వు నేను ఉన్నాం. దేవుడి సేవకు ఒక అడిగి వెళ్ళాం, ఒక అడుగు ముందు రాలేం. అబ్రహాం పరిగెడతాడు తన తమ్ముడి కోసం. స్వార్థం లేదండి. ఎవరి కోసం? తన ఏంటి ఎన్ని రీజన్ చెప్పచ్చు? నేను ముసలి నాకు తెలియలేదు. ఎన్ని రీజన్ చెప్పచ్చు అంటే రీజన్స్ ఎన్ననే చెప్పచ్చు. ఇప్పుడు మన సంఘర్షణ చెప్తున్నట్టు అమ్మాయి ఎందుకు చచ్చిపోతలేదు అని అంటే కరోనా అండి. ఈ కరోనా దిక్మాలను రోగం వచ్చిందండి. అందుకనే మేము దేవుడు దూరం అయిపోయామండి. అందుకనే చచ్చిపోతలేదండి. అందుకనే ఉపవాసం ఉండలేకపోతున్నామండి. అందుకనే ప్రార్థన చేయలేకపోతున్నామండి. అందుకనే వాక్యం చదవలేకపోతున్నామండి. అందుకనే నీట్గా పడుకుంటున్నామండి. అదే కదా కదా.
చేస్తానంటే ఇలా చిన్నగా ఇప్పుడు వచ్చేది వచ్చా ఇదంతా ప్లేస్ పెట్టుకుని ప్లేస్ లేదంటారు అట్లా బాగుండు. ఓకే, హల్లెలూయా. అలా అనుకోలేదు. నిన్ను ఏం చెప్పచ్చు, నేను ముసలోడిని, నాకు తెలియలేదు, అప్పుడు నేను వచ్చేదును, ఇన్నెవరు ఏం చెప్పచ్చు. అప్పుడు అలా కాదంట. ఆ న్యూస్ వినగానే పరుగు 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 నా ముసలివాడు అయినాడు పరిగెట్టుకుని వెళ్ళి ఆ రాజుగారిని ఏం చేసి ఏదైతే పని అన్ని పట్టుకు తీసుకొచ్చేస్తాడు. ఎవరి కోసం వాళ్ళ స్వార్థం అంటే తన కుటుంబం కోసం చూసుకున్నాడు అనుకుంటా. ఇప్పుడు చదువు కుమారుడికి అగ్ని గంధకాలు అంటున్నాయంటే ఏం చేయాలండి? మంచి ఏసీ రూమ్ వేసుకుని చక్కగా ఉడికి సూపర్ అని అనుకోవచ్చు కదా, రిలాక్స్గా. అలా లేదు, కట్టిగా నేల మీద మొక్కరించి బూడిద జల్లుకొని ప్రార్థన చేస్తాడు. ధూళి వంటి వాడును ప్రభువా, ధూళి వంటి వాడును ప్రభువా. ఒక్కసారి మాట్లాడతాను, ఇంకొకసారి మాట్లాడతాను ప్రభా. 50 మంది ఉంటే రక్షిస్తావా? 40 మంది ఉంటే రక్షిస్తావా? 30 మంది ఉంటే రక్షిస్తావా? 20 మంది ఉంటే రక్షిస్తావా? 10 మంది ఉంటే రక్షిస్తావా? ఎందుకు ఎడుకుంటాడు? ఇది చుట్టాలా, ఇది బంధువులా, ఇది కావాలా? పొద్దుమైన వ్యభిచారులు, పొద్దుమైన మూర్ఖులు వాళ్ళు, దేశస్తులు, పనికి వాళ్ళు, దేవుడికి అసహ్యమైన కార్యం చేసేవారు, పాపములు ఉన్నారు, నరహత్య చేయవారు, లెస్బియన్స్. అంత మూర్ఖుల కోసం ఎందుకండి? మంచోడి కోసం అయితే ఏదో అనుకోవచ్చు. ఎందుకు అబ్రహాం కోరుకుంటున్నాడు అని అంటే ఎవ్వరూ నశించుకోవడం ఇష్టం లేదు అబ్రహాంకి. గట్టిగా చెప్పకూడదు. ఈరోజు క్రైస్తవులు నేను వామని అనుకున్నావా? నేను రక్షణ పొందుకోవాలని అనుకో. అగ్నిలో నుంచి లాగుతున్నట్లు ఒక్కరినైనా ఏం చేయాలంట? లాగా లెమ్ము తేజరెళ్తుంది, ఒలుగుని మీద ఉదయిస్తుంది, ఉగ్రత ముంచుకొస్తుంది, దేవుని రాకడ వస్తుంది. ప్రభు వారి ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో ఆయన రాబోచున్నాడు. అభిషేకం పొందుకో, దేవుని ఆత్మ చేత నింపబడు, ప్రవచించు, కలలు కను, దర్శనాలు చూడు, ఉజ్జీవింపబడు, ప్రార్థించాయి, పరిశుద్ధముగా ఉండు, ఆత్మీయంగా ఉండు, సల్లారిపోకు, నిరీక్షణ కోల్పోకు, నిరుత్సాహంలో ఉండకు, పరిగెత్తు. దేవుని కొరకు ఒక్క ఆత్మనైనా రక్షిస్తాను నేనని ఒక్కరికైనా సువార్త చెప్పు. కనీసం ప్రార్థన చేయి, కనీసం ఉపవాసం ఉండి నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి. నువ్వు చర్చకు వస్తున్నావు, నీ పిల్లలు చర్చకు వస్తారు, నువ్వు వస్తున్నావు, నీ భర్త వస్తాడు. ఇలా పరలోకం వెళ్తారా? రాకపోతే ఇది నీకు తెలుసా తెలియాలంటే తెలుసు, మరి తెలిసి కూడా నమ్మకం నీరెత్తినట్టుంటారు. ఆలోచించు, బాధ్యత లేదా? పరిగెట్టవా? సువార్త చెప్పవా? దేవుని మాటలు చెప్పవా? రక్షించవా? వద్దా? నీకోసమే చూసుకుంటావా? నీ కుటుంబం ఎక్కడికి పోతుంది? చూడు ఒకసారి. నువ్వు ఒకవేళ నీ కుటుంబం అంతా రక్షించబడితే నీ ఇరుగు వారు, పొరుగు వారు కూడా దేవుని బిడ్డలు కాదా? ఈ ఊర్లో ఉన్న వారు దేవుని బిడ్డలు కాదా? వీళ్ళందరూ దేవుని బిడ్డలే. అని ఇప్పుడు రక్షిస్తారు, వారు ఇప్పుడు రక్షించబడతారు. ఎవరు రక్షిస్తారు? ఎవరు వచ్చి సువార్త వారి కోసం చెప్తారు? ఈ బాధ్యత నీ మీద లేదా? ఈ బరువు లేదా? దేవుడు అంటున్నాడు, నా కాడెత్తుకోమంటున్నాడు. నువ్వేమో కాడెత్తుకోనంటే ఎలా? శ్రమల గుండా వెళ్ళు, నా కోసం ఏదైనా భరించని ప్రభు అంటున్నాడు. నువ్వు భరించను, నేను భరించను అని అంటే ఎలా? ఎన్నాళ్ళు దేవుడు చెప్తాడు నీకు? ఎన్నాళ్ళు దేవుడు నిన్ను ప్రేరేపించాలి? ఎన్నాళ్ళు దేవుడు నీకు బుద్ధి చెప్పాలి? 2 సార్లా 3 సార్లా? లైఫ్లో చెప్తానే ఉండాలా దేవుడు? లేవాలి ప్రియులారా, ఇది ఒక బాధ్యతగా తీసుకోండి. ప్రభు భారాన్ని మీద వేసుకోండి. ప్రభు భారాన్ని భుజాల మీద వేసుకోవాలి. సువార్త చెప్పాలి. ఒక్కరినైనా గిరిలో నుంచి లాగుతున్నట్లు ఒక్కరినైనా ఏం చేయాలట? లాగాలి. నశించుకోవడానికి వీళ్ళేది ప్రియులారా. నేను మొద్దుగా ఏం చేశాడు? ఎవరి కోసం అండి? ఉపవాసం ఉన్నాడు మొద్దుగా. తన కోసమా? యూదులకు ప్రాణహాని ఉన్నదని గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని రాజుగారి బంగళాకి ఎదురుగా, ప్యాలెస్ ఎదురుగా గేటు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాడు. ఎవ్వరు వచ్చినా పెట్టలేదు. నేను లెగను, రాణిగారికి చెప్పండి వెళ్ళి. రాణిగారు అన్నారు, అయ్యో ఇదిగో నేను నా చెరికత్తులు ఉపవాసం ఉన్నా ప్రార్థన చేస్తాను. ఏమదో అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసే సమస్య కాదు ఇది. ఇప్పుడు అది కాదు. లేచి నువ్వు వెళ్ళి రాజు గారి దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో నువ్వు బాగానే ఉన్నావు అని అనుకున్నావేమో, నేను రాజు అయిపోయింది కదా, రాణిని కదా, నాకేం ప్రమాదం రాదు, యూదులందరూ పోతే నాకెందుకు అనుకున్నావేమో. కానీ గుర్తించుకో, దేవుడు ఆ సమయం వస్తుందని యూదులకు ప్రాణహాని జరిగి
పారిపోయి అందరూ పోతే నువ్వు బాగా ఉంటావని కాదు, అక్కడ రాణిగా పెడతా నిన్ను, వాళ్ళ ప్రాణాలు రక్షిస్తావని. నువ్వు రాకపోయినా గుర్తించుకో, నీవు కూడా నశించిపోతా. కానీ యూదులకు మాత్రం సహాయం రావడం మానదో. కాబట్టి దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి? నువ్వు రక్షించకపోతే, నువ్వు మొద్దు నిద్రపోతే, సోమరదాలా ఉంటే, రాని వదనకే కాదులే అని నమ్మకుండా ఎత్తినట్లు ఉంటే నువ్వు మాత్రం నశించిపోతావు. కానీ యూదులకు రక్షణ వేరే చోట నుంచి వస్తుంది. సహాయం ఆగదు, రక్షణ ఆగదు, దేవుని కార్యాలు ఆగవు, దేవుని మేలులు ఆగవు. దేవుడు ఎప్పుడు సంచరిస్తాడు, ఎప్పుడు తన కార్యాలు ఏదో విధంగా చేస్తాడు. రాళ్ళ ద్వారా చేస్తాడు, అడవి పందుల ద్వారా చేస్తాడు, గాడిద ద్వారా చేస్తాడు, చేప ద్వారా చేస్తాడు, పౌరం ద్వారా అయినా, కాకు ద్వారా అయినా, ఒంటి ద్వారా అయినా, దేవుని ద్వారా అయినా చేస్తాడు. యూదులకు మాత్రం కన్ఫర్మ్ ఏంటో తెలుసా? సహాయం వస్తుంది. కానీ దేవుడు నీ నుంచి రావాలా సహాయం అని కోరుకుంటాడు. నీకు విల్లింగ్ అయితే నువ్వు దానికి అగ్రి అవుతాడు. దేవునికి ఇస్తాం. అప్పుడు లేచి ప్రాణాలను పన్నంగా పెట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళి యూదులను రక్షించి ఆకాశంలో ఒక నక్షత్రం లాగా మెరియలేదామే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకోసం ఆలోచించుకోక. ఇప్పుడు బైబిల్ ఎప్పుడు స్వార్థం లేదు. నీకోసం ఆలోచించుకుంటే తప్పలేదు. నీకోసం ఆలోచించుకునే టైం కాదు ఇది. మన యాత్రికులం, ప్రయాణికులం సమయం లేదు. ప్రభు రాకడ వచ్చేస్తుంది. ఇంకా ఎప్పుడు అని అనుకోక ప్రియులారా, తనకు కాదు ప్రాణం, ఇర్మియా ప్రాణం కోసం ఒక సేవకుడు అండి. ఎవరితరు? ఎవరితరు? రాజుగారు ఎదుట నిలబడగలిగే సామర్థ్యత, యోగ్యత లేనివాడు ఇతరుల ప్రాణం కోసం కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వది, అన్యుడే గారి దైవ సేవకుడి పట్ల అపార శ్రద్ధ. ఏంటండి 4వది? నేను చెప్పాడు ఫాస్ట్గా. ఫస్ట్ది అప్పుడు చదువుకోకండి. మీ ఇంట్లో చెప్పండి. మీ సభ్య చెప్తారు కదా, బాగా చెప్తారు. వెళ్తాను చెప్పండి. అబ్బాయి చెప్పండి. నవరత్న గారు చెప్పండి. ఎవరు చెప్తారు కదా? సూరజ్ గారు చెప్పండి. నాగేశ్వర గారు చెప్తారు. చూసి పెడతారా? వాళ్ళు చెప్పండి. చూసాను చెప్పండి. నల్లని వాడైనను దేవుని సౌందర్యమును కోరుకునే, దేవుడు కోరుకునే సౌందర్యం గలవాడు. ఓకే. 2వది, సేవకుడే గాని నమ్మకమైన వాడు. 3వది, నిలువదగని వాడే గాని ప్రాణం కొరకు వేడుకున్నవాడు. అన్యుడే గాని దైవ సేవకుల పట్ల అపార శ్రద్ధ కలిగిన వాడు. గట్టిగా చెప్పడం కూడా దేవుడు. చాలా పెద్దదండి ఈ పాయింట్ అయితే. కానీ మరి ఉంచుకోవాలి కాదు. ఏంటంటే అన్యుడే గాని దైవ సేవకుని పట్ల అపార శ్రద్ధ కలిగిన. ఒకసారి 11-12 వచ్చిన చదవండి. 11-12 వచ్చిన. ఏ మనుషులను రాజుగారు ఇచ్చిన 30 మందిని వెంటబెట్టుకుని రాజనగరులో అన్ని అక్కడికి వెళ్ళిపోయాడంట. ఫాస్ట్ గా పరుగున ఖజానా, రాజుగారు ఖజానాలో వెళ్ళిపోయాడు. ఆ 30 మందిని వెంటబెట్టుకుని ఖజానాలోకి వెళ్ళి అక్కడ నుండి ఇతనికి ఐడియా తప్పేసింది. అలాగే గోతులో అప్పుడే ఆలోచించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళి ఆలోచిద్దాం వద్దాం వెనక కాదు, ముందే ఆలోచించాడు. ఆలోచించి ఖజానాలో పరిగెట్టి చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకుని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియా పట్టుకున్నట్లు రాళ్ళ చేత వాటిని దింపి పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ళ మీద ఈ చంకల కింద పెట్టుకోమని అతనితో, అంటే తాడు 2 వైపులు పెట్టాడు. ఇలా పెట్టారు. చంకల కింద ఏం చేశారట?
చిరిగిపోయిన గుడ్డలు. ముందు ఆలోచించాడండి. చిరిగిపోయిన గుడ్డలన్నీ వేసాడు. తాడు తీసుకున్నాడు, అలిపోయాడు. వెళ్ళిపోయి తాడు దించి ఇర్మియా చంకల కింద ఏం చేయి నువ్వు, నేను పైకి లాగడమే ఎక్కువ, ఆడేస్తాం లాగి వచ్చే ఇటు చెప్పాం ఒక్క నిమిషం అన్నాడా. అబ్బాయి రాజుగారు పర్మిషన్ ఇవ్వడంతో పండగ అయిపోయింది. పరుగున ఖజానాలను వరిగెట్టేసి పాత గుడ్లన్నీ ఏరేసి తాడంతా తీసేసి మొత్తం 30 మందిని తీసుకెళ్ళిపోయాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. నేనైతే లాగలేనేమో, ఎదురైతే లాగలేనేమో, ముగ్గురైతే లాగలేమో, అందరినీ తీసుకెళ్ళిపోయాడు. అందరినీ తీసుకెళ్ళిపోయి ఏం చేశాడు, తాళ్ళేసి దగ్గర కింద నీకు గాయకుడు కాకుండా. ఎంత శ్రద్ధ అండి. ఇర్మియా ఎవరు? దైవజనుడు. ఒక దైవజనుడి పట్ల ఏమున్నది ఇతనికి? అన్యుడే గాని గుర్తించుకోవాలి మాట. దైవ సేవకుని పట్ల అపారమైన శ్రద్ధ. అయ్యో అన్యుడు, దేవుడి వాక్యం తెలియదు, దైవజన్ని ఎలా గౌరవించాలో తెలియదు, దైవజన్ని ఎలా సంపాదించాలో తెలియదు, దైవజనికి ఇవ్వవలసిన విలువ ఏంటో తెలియదు, దైవజనికి ఏం చేయాలో ఎలా చేయాలో ఏంటో ఎలా సంపాదించాలో ఎలా గౌరవించాలో ఏమి తెలియదు. ఎప్పుడు తెచ్చుకోలేదు, ఎప్పుడు చర్చలో కూర్చోలేదు, ఎప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు వెళ్ళలేదు. అన్ని జనుడికే కూడా ఒక ఆలోచన తప్పింది. ఏంటో తెలుసా? దైవజనుల పట్ల నేను ఖచ్చితంగా శ్రద్ధ వహించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దైవజనుల పట్ల ఒక శ్రద్ధ. అతనికి హాని జరగడానికి వీలు లేదు. చాలా మందికి దైవజనుడు అంటే అలుసు. ఏంటంటే మీరు అందరూ ఉన్నారు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారని నేను అంటలేదు. చాలా మందిగా వాళ్ళు ఉంటే మార్చుకోలేకపోతే దేవుడు ఇస్తాడు. అమ్మగారు అన్నారు, మీకేంటి పాస్టర్ గారు, మీరు ఎలా పడితే అలా చెప్పి మమ్మల్ని వాయించేస్తున్నారు, మాస్టర్ గారు పాస్టర్ మీకేం తెలుసు, ఏం చెప్తారండి పాస్టర్ గారు? పాస్టర్ గారు ఏం చెప్తారంట? వాయించేస్తారంట. అమ్మగారు ఎవరో తెలియదు, మర్చిపోయి మంచిపోయినాయి అని ఆ మాట తెచ్చింది. బాధపడలేదు. అయ్యో నేను మార్చడానికి చేస్తున్నాను కదా ఈ ప్రయత్నం, వాళ్ళు మారాలని, వారు అలా కాకుండా సన్మార్గంలో ఉండాలని, శరీర మార్గంలో వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడని అన్నాను తప్ప వాళ్ళతో నాకు బ్లేమ్ చేయండి, వాళ్ళ మీద నాకు కోపం అండి. నన్ను కొట్టినారనుకో, నా మీద ఎవరి మీద కోపం లేదు. నన్ను ఏమన్నా సరే నాకేం కోపం లేదు. ఇప్పుడు కూడా ఉండదు, గుర్తించుకోండి. మీ పాస్టర్ గారికి మీరు ఎలా చూసారు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎప్పటికీ ఉండదు. నన్ను మొక్క మీద ఉమ్మేసి మళ్ళీ రమ్మని వచ్చేస్తాను. ఇది మాత్రం గ్యారంటీ. చెప్పు తీసుకొట్టినా మళ్ళీ వచ్చేమని వచ్చేస్తాను. అన్నాం వాళ్ళింటికి వెళ్ళేదంటే నెవర్, నాకు రాదు. దేవుడు అలాంటి మనసు ఇవ్వాలని నేను ప్రతిరోజు ప్రభువును వేడుకుంటున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు అలాంటి మనసు, తగ్గింపు మనసు నాకు ఇవ్వు, నమ్రత నాకు ఇవ్వు ప్రభువా. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతమాలుతున్నా. నిజమే, నేను దరిద్రుడును. నేను ఒక స్థితిలో, నా స్థితి వేరు, నా జ్ఞానం వేరు, నాకున్నటువంటి ఇదంతా హోదా వేరు ప్రభువా. నేను అజ్ఞానిని, కానీ ఈరోజు ఈ స్థితిలో పెట్టావు. ఒకప్పుడు చదువులో ఫెయిల్ అయిన వాడిని, కానీ మళ్ళీ ఎక్కడ ఫెయిల్ అయ్యానో అక్కడ మళ్ళా నాకు మంచి డిగ్రీస్ వచ్చేలాగా చేసింది. ఇది నా శక్తి వల్ల, జ్ఞానం వల్ల కాదు, నీ వల్లనే. ఫెయిల్యూర్ నేను ఒకప్పుడు చదువులో రాని వాడినే, కానీ మళ్ళా ఏ చదువులైతే నేను వెనకబడ్డానో అందులో మళ్ళీ తిరిగి రావడానికి నువ్వే నాకు సహాయం చేస్తావు. నాకు తెలుసు ఆ విషయం. నేను ఎప్పుడు దేవుని దగ్గర పెట్టుకుంటాను. ఈరోజు ఎంఏ లిటరేచర్ చేయడానికైనా, బీటీఎస్ చేయడానికైనా, మాస్టర్ ఆఫ్ డిగ్నిటీ చేయడానికైనా, నేను చదువంతా చదవడానికి, ఇన్ని డిగ్రీలు నాకు రావడానికి ఇది నా బలం కాదు. అంటే నేను చదివేయడం వల్ల గొప్పది కాదు నేను చెప్తుంటా. నేను 10th క్లాస్ ఫెయిల్ కదా. నేను అలాంటి వాడను. ఇన్ని డిగ్రీస్ నేను ఎలా చేయగలిగాను నాకే తెలియదు. నాకు పొట్ట ఇప్పితే ఒక అక్షరం ఒక రాదు. నేను చాలాసార్లు చెప్పాను సాక్ష్యం. అవ్వారు అనే మాటకు అర్థం తెలియదు నాకు. నేను హర్యానా వెళ్తున్నప్పుడు ఇంటర్వ్యూలో అది నా పరిస్థితి. కానీ అలాంటి నన్ను ఇన్ని డిగ్రీస్ చేసి టీచింగ్ 6 సంవత్సరాలు చేయగలిగిన శక్తి ఎవరిచ్చారండి నాకు?
నువ్వు వరుగురా పాస్టర్ గారు అబ్బాయిల ముద్దులు అన్నామన్నా అదే నువ్వు అప్రిషియేట్ చేసింది. యు ఆర్ వెల్ డన్, శభాస్ అని ఏ నోరైతే తెచ్చుకొచ్చినదే నోరు. కారణము ప్రభు పాదములు పట్టుకోవడం వల్ల దేవునికి స్తోత్రం. ఇదంతా ఆయన ఇచ్చినటువంటి హోదా, ఇదంతా ఆయన ఇచ్చినటువంటిదే. కాబట్టి నేను ప్రభువును వేడుకుంటాను. ఎవరు నన్ను తిట్టినా, నా ఎదురుకుంటా నమస్కారాలు పెట్టినా, దండం పెట్టినా, నన్ను ఏది చేసినా నేను ఎవరి మీద గ్లెచ్చి నాకు ఎప్పటికీ ఉండదు. అలా ఎవరైనా ఒక్కరు రుజువుపరచండి. పాస్టర్ గారు ఇలాగ అన్నందుకు మీరు ఆలోచించి నా ఇంటికి రాలేదు, నన్ను చూస్తలేదన్న వాళ్ళు ఒక్కరు చెప్పండి. ఇక్కడ ఇప్పుడే మైక్ వేసి వెళ్ళిపోతాను నేను ఇంటికి. ఎవరికైనా ఎప్పుడైనా అలా బిహేవ్ చేశారు? కానీ చాలా మందికి అలుసు ఇవేనండి. ఏం చేస్తారు కొంతమంది అన్నిలో చాలా మంది ఉన్నారు బయట తెలుసుకున్నారు. ఓకే, వాళ్ళు ఏంటంటే ఎరగనివారు, వాళ్ళు ఎవరు ఎరుగని వారు. కానీ పాస్టర్ గారు ఇలా ఉన్నామంటే అండి మాకు చెప్పుకోలేని బాధలు ఎన్నో మాకు ఉంటాయి. మీకు చెప్పుకోలేని బాధలు ప్రతి మనుషులు, మేము మనుషులు కదా, మాకు బాధలు ఉంటాయి, మాకు శ్రమలు ఉంటాయి, మాకు సమస్యలు మాకు ఉంటాయి. కానీ మేము ప్రతిదానికి దగ్గరకు వచ్చేసి ముందుకు వచ్చేసి ఎక్స్ప్రెస్ చేయు చెప్పం. కారణం ఏంటో తెలుసా? నాతో దేవుడు ఉన్నాడు, ఆయనే పరిష్కరించుకుంటాడు. రెండోది ఎందుకు చెప్పం తెలుసా? మిమ్మల్ని చెప్పి మిమ్మల్ని నిరుత్సాహపరచడం మాకు ఇష్టం ఉండదు. మేము దిగమింగుకుంటామయ్యా. దిగమింగుకుని దేవుడి పాదాలు పట్టుకోండి. మీకేనా మీ బాధ వస్తే మీరు పాస్టర్ గారికి ఫోన్ చేసుకోవాలంటే నా దగ్గరికి వచ్చి ఒక అరగంట పావు గంట చెప్పుకుంటున్నారు కదా. మరి మా బాధ మీకు ఎప్పుడన్నా చెప్పుకుంటున్నావా? ఏంటి మా కష్టాలు మాకు ఉండవా? ఉదయం వెళ్ళి ప్రార్థన చేసి ప్రభువా ఇదిగో ప్రతి విశ్వాసిని ఏసే పాదాల దగ్గర పెడుతున్నావు. పాస్టర్ గారు అంటే అది ఇంత అలుసా? పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేస్తారు. ఏదో వచ్చి వాక్యం చెప్పి మీరు ఇచ్చిన కార్యక్రమం పట్టుకుని వెళ్ళిపోరు. ఏదో మీటింగ్ వచ్చి మీరు ఇచ్చిన బియ్యం తీసుకుని మూడలో పట్టుకుపోయి బియ్యం ఎత్తుకుని పోయారు కాదు. పాస్టర్ కాబట్టి పాస్టర్గా ఉండడము అని అంటే ఇది మీరు చెప్పే ప్రతి సమస్యను ప్రభు పాదాల దగ్గర పెడతారు, ప్రార్థన చేస్తారు. మీకు ఆపదంటే పరిగెత్తుకుని వస్తారేగా. ఏదో సందర్భంలో ఖాళీ ఎక్కడో ఉంటే రాకపోవచ్చేమో కానీ అండి ప్రతి సమస్యను మీ దగ్గరకు వచ్చి మీకు ప్రార్థన చేస్తూ ఏదో విధంగా అండి ఏదో విధంగా మాకు తోచిన కాడికి కూడా సహాయం చేస్తున్నాను. నేను ఎవరు ఏ బాగా రోగం వచ్చిన దగ్గరికి ఒట్టి చేతులు ఎప్పుడు కాదు, నాకున్న దాంట్లో ప్రభు. అలాగే నాకేదో చెట్లో గ్రిప్ వచ్చేసాను, లేకపోతే పాస్టర్ గారికి బాగుంది అని కాదు. కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాను మీకు, చాలా సందర్భాలు మా జీవితం అంతా కూడా అండి